హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. 60 వసంతాల విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొడికట్టబోతున్న హైందవ సంస్కృతిని రగిల్చి జ్వాలగా జ్వలింపచేసిన మహాసంస్థ విశ్వ హిందూ పరిషత్. భరత జాతిలో దేశభక్తిని దైవభక్తిని పెంపొందించి ఆకాశమే హద్దుగా తమ వంతు అమూల్యమైన సేవలను అందిస్తోంది. హిందూ ధర్మ పరిరక్షణకు చిరునామా విశ్వ హిందూ పరిషత్. ఈ పేరు విన్న ప్రతి హిందువు యొక్క శరీరం రోమాంచితమవుతుంది. 60 సంవత్సరాల విశ్వ హిందూ పరిషత్ ప్రస్థానం గురించి వివరించడానికి 5 విశిష్ట అతిథులు ఇప్పుడు మనతో ఉన్నారు. వారే ఉభయ తెలుగు రాష్ట్రాల విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ గుమ్మళ్ళ సత్యంజీ గారు. నమస్తే అండి. మరొకరు విహెచ్పి ప్రచార ప్రముఖ్ పి బాలస్వామి గారు. నమస్తే అండి. మరొకరు విహెచ్పి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డాక్టర్ రామ్ సింగ్ గారు. నమస్కారం అండి. మరొకరు విహెచ్పి తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. అమ్మ నమస్తే. మరొకరు మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి పద్మశ్రీ గారు. నమస్తే అమ్మ. సత్యంజీ గారు, మొదలుగా మీరు చెప్పండి, మేమందరం భరతమాత బిడ్డలమైతే మీరందరూ కూడా భరతమాత ముద్దు బిడ్డలు. 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి హిందువు కూడా అసలు విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని ఒక గర్వకారణంగా చెప్పుకుంటారు. అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటండి? అంటే 1000 సంవత్సరాల సుదీర్ఘ పరాయి పాలన తర్వాత స్వాతంత్రానంతరము హిందూ సమాజము సగర్వంగా తల ఎత్తుకొని తిరిగేలాగా చేయడంలో విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి కార్యక్రమాల కారణంగా సాధారణ హిందూ సమాజంలో గర్వ్ సే కహో హమ్ హిందూ హే, హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అనే భావన విశ్వ హిందూ పరిషత్ యొక్క కృషి కారణంగా సాధారణ హిందువులో నిర్మాణమైంది. దానికోసం విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాల కారణంగా హిందువులలో ఒకటి కారు, మీరు ఒకటి కారు, హిందువులలో భేదభావాలు ఉన్నాయి, హిందువులలో అంటరానితనం ఉంది, దక్షిణాది వారు వేరు, ఉత్తరాది వారు వేరు, ఇలాంటి రకరకాలుగా అనేక సంవత్సరాలుగా హిందువుల భావాలలో పెంపొందించినటువంటి విషబీజాలన్నిటిని కూడా దూరం చేస్తూ కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా ఒకటే, మన యొక్క సంస్కృతి, మన యొక్క శ్రద్ధా కేంద్రాలు ఇవన్నీ కూడా ఒకటే అన్నటువంటి ఏకాత్మతా భావాన్ని సమాజంలో పెంపొందింప చేయడంలో విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి ప్రయత్నాలు సఫలము కావడం ద్వారా నిరాశ నిస్పృహలకు గురైనటువంటి హిందూ సమాజంలో స్వాభిమానాన్ని పెంపొందింప చేయడం జరిగింది. దాని కారణంగా విశ్వ హిందూ పరిషత్ నిస్తేజంగా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి హిందూ సమాజంలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేయడంలో విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా హిందూ సమాజంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేశాయి. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి కార్యక్రమాలను మొత్తం చూసినట్లయితే అంతవరకు ఉన్నటువంటి మన యొక్క పాలకులు ఎవరైతున్నారో, అంటే స్వాతంత్రానంతరము ఈ ధర్మానికి పుట్టినిల్లైనటువంటి భారతదేశంలోనే హిందుత్వాన్ని చిన్న చూపు చూసే ప్రయత్నం జరుగుతున్న రోజులవి. ఎంతగా చిన్నచూపు చూసే పరిస్థితి అంటే, మన దేశపు రాష్ట్రపతి సోమనాథ దేవాలయాన్ని యొక్క పునరుద్ధరణ తర్వాత ప్రాణప్రతిష్ఠ కోసము, ఆ దేవాలయ ప్రాణప్రతిష్ఠ కోసం వెళుతానంటే అప్పటి ప్రధానమంత్రి, అప్పటి పాలకులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడానికి వీలు లేదని అనేక రకాల ఆటంకాలు కలిగించినటువంటి పరిస్థితి. అలాంటి ఆటంకాల మధ్యలో కూడా అతను అక్కడికి వెళ్ళాడు, అది వేరే విషయం. కానీ పాలకులు హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేయడం, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హిందూ ధర్మానికి పుట్టినిల్లు భారతదేశము, కాబట్టి భారతదేశము విదేశాలలో ఉన్నటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్కారాలను కాపాడడం కోసము, హిందూ ధర్మం ప్రచారం చేయడం కోసము ఏమైనా ప్రయత్నము భారతదేశము చేస్తుంది అని చెప్పేసి అనేక ఎదురు చూపులు చూశారు. కానీ భారత ప్రభుత్వము, మాది సెక్యులర్ ప్రభుత్వము, ఏ మతానికి మేము ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడమే కాకుండా హిందుత్వాన్ని
చిన్నచూపు చూసే ప్రయత్నం చేసింది. దాని కారణంగా విదేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భారత ప్రభుత్వం యొక్క వైఖరిని చూసి సెక్యులరిజం పేరుతో భారత ప్రభుత్వం హిందుత్వాన్ని కించపరుస్తున్న పరిస్థితులను చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా నిరాశగా నిస్పృహలకు లోనయ్యారు. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి హిందువులలో కూడా హిందూ ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, హిందూ దేవాలయాల పట్ల శ్రద్ధ పెంపొందింప చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని జాగృతపరచడం కోసము రకరకాల హిందూ సమ్మేళనాలు విదేశాలలో నిర్వహించింది. ఇంగ్లాండ్లో, లండన్లో నిర్వహించిన సమ్మేళనంలో 1,00,000 మంది పాల్గొన్నారు. అమెరికాలో 2 సార్లు విశ్వ హిందూ పరిషత్ హిందూ సమ్మేళనాలు నిర్వహించడము, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఈ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలలో విశ్వ హిందూ పరిషత్ ప్రత్యక్షంగా అక్కడి సమాజం యొక్క ఉన్నతి కోసము, అక్కడి సమాజంలో హిందూ ధర్మము పట్ల శ్రద్ధను, విశ్వాసాన్ని పెంపొందింప చేయడం కోసము ఈరోజు 29 దేశాలలో ప్రత్యక్షంగా విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలు, అది ఏకాత్మత యజ్ఞము కావచ్చు, గోరక్షణ యాత్ర కావచ్చు, లేకపోతే రామసేతు రక్షణ కోసం జరిగిన ఉద్యమము కావచ్చు, రామజన్మభూమి కోసము అనేక సంవత్సరాల పాటు హిందూ సమాజాన్ని ధార్మికంగా చైతన్యవంతము చేయడం కోసము రకరకాల కార్యక్రమాలు, రామశిలా పూజ, రామజ్యోతి, రామ పాదుకలు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఉద్యమము, ఆ తర్వాత హనుమాన్ శక్తి జాగరణ పేరుతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము, ఇట్లా రకరకాల ఉద్యమాల కారణంగా సమాజాన్ని జాగృతము చేసి 500 సంవత్సరాల నుంచి పోరాటము చేస్తున్నటువంటి అయోధ్య రామజన్మభూమిలో చివరికి భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని సాధించుకోవడంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క కృషి అమోఘమైనటువంటిది. దాని కారణంగా విశ్వ హిందూ పరిషత్ పట్ల హిందూ సమాజంలో ఒక రకమైనటువంటి విశ్వాసము, హిందువుల హితము కోసము, హిందువుల యొక్క రక్షణ కోసము, హిందువుల యొక్క మానబిందువులను కాపాడడం కోసము, హిందువుల యొక్క దేవాలయాలను కాపాడడం కోసము విశ్వ హిందూ పరిషత్ రాజీ లేని పోరాటము చేస్తుంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజానికి శ్రీరామ రక్ష అన్నటువంటి భావన గత 60 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి కృషి కారణంగా మారుమూల పల్లెలలో ఉన్నటువంటి సాధారణ హిందూ హృదయంలో కూడా ఒక రకమైనటువంటి స్వాభిమాన భావన జాగృతం కావడం జరిగింది. చాలా చక్కగా వివరించారు సత్యంజీ. బాలస్వామి గారు, అలాగే మనం గోమాతను తీసుకున్నట్లయితే ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని ఎంతో పవిత్రంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి గోమాత హత్యలకు గురవుతుంది. అసలు ఈ హత్యలను, అంటే గోహత్యలను నిరోధించడానికి ఎవరెవరు ఏ విధంగా కృషి చేయాలంటారు? హైందవ సమాజం గోమాతను తల్లిగా, దైవంగా పూజిస్తూ వస్తుంది. అనాది కాలంగా హిందూ సమాజము చెట్టును, పుట్టను, మట్టిని, ప్రకృతిని ఆరాధించేటటువంటి ఒక గొప్ప సంస్కృతి హిందూ జీవన విధానంలో ఇమిడిపడి ఉంది. అందులో భాగంగా ఈరోజు గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే భావించేటటువంటి హిందూ సమాజము కనిపించే దైవమే ఆ యొక్క గోవు. అయితే ఈరోజు గోవు పైన ద్వేషం పెంచుకొని, హిందుత్వం పైన ద్వేషం పెంచుకొని గోవులను విచ్చలవిడిగా హత్యలు చేస్తూ ఉన్నారు. గోహత్య చట్టం ఉన్నప్పటికీ దానిని అమలు చేసేటందుకోసము కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకంజ వేస్తూ ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు లోనై ఓట్ల కోసము, తమ సీట్ల కోసము కక్కుర్తిపడి హిందువుల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క తల్లిని, హిందువుల యొక్క దైవాన్ని, గోవును హత్య చేస్తుంటే కూడా ప్రభుత్వం, దాన్ని అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వము నిశ్చేష్టంగా ఒక కళ్ళు మూసుకొని వాళ్ళ గోవధను కొనసాగిస్తూ ఉంది. కాబట్టి దీన్ని విశ్వ హిందూ పరిషత్ ముమ్మాటికి ఖండిస్తుంది. గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో, గోవధ దాన్ని మొత్తం కూడా అమలు చేయాలి, గోవులను రక్షించాలి. గోవుతోనే గ్రామీణ వాతావరణము, గ్రామీణ భారతదేశం ఆధారపడి ఉంది. ఒక గోవు వల్ల ఒక కుటుంబానికి జీవనోపాధి కలగడమే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి వ్యర్థాలను కూడా ఆకలింపు చేసుకొని ప్రకృతిలో ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసేటటువంటి గోవుకు సకల ఆయుర్వేదాలు కలిగినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. గోవుతో లభించేటటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చివరకు పేడతో కూడా అనేకమైనటువంటి ఔషధ మూలాలు కలిగి ఉన్నటువంటి విషయాన్ని పరిశోధనాత్మకమైనటువంటి విషయాల ద్వారా శాస్త్రవేత్తలు రుజువు చేశారు. కానీ కొంతమంది మూర్ఖులు
గోవును హత్య చేసి గోవును వధించి దాన్ని భుజించేటటువంటి విషయంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని విశ్వ హిందూ పరిషత్ ముమ్మాటికి ఖండిస్తూ ఉంది. ప్రతినిత్యం కూడా గోవులను కాపాడేటందుకోసము ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రభుత్వంని ఒత్తిడి తెస్తూ చట్టపరంగా న్యాయపరంగా గోవులను కాపాడుతూ విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధానంగా గోరక్ష విభాగం పనిచేస్తూ ఉన్నది. ఎక్కడైతే గోవును నివసిస్తుందో, ఎక్కడైతే ఆ యొక్క పాడి పరిశ్రమ వర్ధిల్లుతుందనేటటువంటి విషయాలను మన గ్రామీణ భారతం ద్వారా రోజు చూసినటువంటి విషయం కూడా ఈ యొక్క సమాజానికి విశ్వ హిందూ పరిషత్ అవగాహన చేస్తూ ఉంది. కాబట్టి గోవు వల్ల ఈ సమాజానికి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. గోవు తల్లి గోమాత ఏదైతే అంటున్నామో అదేవిధంగా తల్లి ఏ విధంగా అయితే సహాయం చేస్తూ ఉందో, తల్లి ఏ విధంగా అయితే మేలు చేస్తుందో, తల్లి చేసే మేలు గోవు కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఆ గోవును రక్షించేటటువంటి విషయంలో పాలకులు చాలా శ్రద్ధ చూపించాలని చెప్పేసి, ఇది ఒక మతానికి సంబంధించి ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశం కాదు. గోవు అనేది సకల మానవాళికి సంబంధించినటువంటి అవసరము. కాబట్టి ఈ యొక్క విషయంలో పాలకులు కావచ్చు, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా స్పందించి ఈ యొక్క గోవును కాపాడేటటువంటి విషయంలో అందరం కూడా ముందుండాలి. గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. చాలా చక్కగా తెలియజేశారు బాలస్వామి గారు. అలాగే రామ్ సింగ్ గారు, ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణ పరమాత్మ అష్టమి నాడు అవతరించారు కదా, మరి ఇదే రోజు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించడానికి ఏమైనా పరమార్థం ఉందండి? అందరికీ జై శ్రీరామ్. శ్రీ కృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు. కృష్ణ పరమాత్మ ఎలాగైతే అష్టమి నాడు జన్మించాడో దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ ద్వాపార యుగంలో భూమి మీద అధర్మం పెరిగినప్పుడు, పంచభూతాలు కలుషితమైనప్పుడు, నీటి జంతువులు, వాయు జంతువులు, భూ జంతువులు, మానవాళిలో స్వార్థం ఎక్కువైపోయి కలుషితమైన వాతావరణం చేసినప్పుడు, మరియు వారి స్వార్థాల మూలంగా భూమికి బరువై భూమాత ఒక గోవు రూపంలో రోధిస్తూ మరి అధర్మం పెచ్చువిలిగిపోయింది. మరి విష సంస్కృతి ఎక్కువైంది, మరి అసత్యం ఎక్కువైంది. ఎలా అని చెప్పి మాత ఒక గో రూపంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడవడం జరుగుతుంది. అప్పుడు అమ్మా, ఈ సృష్టి అన్నిటికీ కారణము, దాన్ని జననానికి నేను కారణం కావచ్చు కానీ ఇంకా పెద్దలు ఉన్నారని చెప్పేసి ఇది నా పరిధిలో లేదు, మీరు శివపరమాత్మ దగ్గరికి వెళ్ళండి అంటారు. మరి వారు కలిసి మరి ఈశ్వరుడు, బ్రహ్మ, ధర్మమైన గోమాత మరి అందరు కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి, విష్ణు పరమాత్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. స్వామి అంటాడు, నిజమే, మరి భూమి మీద అధర్మం పెరిగిపోయింది, మరి నేను అవతరించాల్సిన అవసరం ఉంది. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను అవతరించాల్సిన అవసరం ఉందమ్మా అని చెప్పేసి ధర్మదేవత రూపంలో, గోవు రూపంలో ఈ భూమాత ఎప్పుడైతే విష్ణుమూర్తికి శ్రీ పరమాత్మకు విన్నవించుకుంటుందో ఆ సమయాన పరమాత్మ ఒక శిశు రూపంలో మనకు ఎవరైతే దేవకి వసుదేవులు పుణ్య దంపతులకు వాళ్ళ కుమారులాగా పరమాత్మ ఒక లీల, అది ఆ లీల ద్వారా వారు జన్మనెత్తడం జరుగుతుంది. వారు జన్మించినదే మొదలుకొని ఎవరెవరైతే వారికి అంటే ఈ సమాజంలో అధర్మంగా, విషంగా, రాక్షసత్వాన్ని ఎవరైతే పెంపొందిస్తూ ఉన్నారో వాళ్లకు సద్గతులనిచ్చే అవతారం కృష్ణ పరమాత్మ అవతారం. మరి ఆ రోజు వారు కారాగారంలో అంటే జైల్లో జన్మనెత్తంగానే మరి అక్కడి నుంచి వసుదేవుడు ఒక బుట్టలో స్వామిని తీసుకెళ్ళి అక్కడ, ఎందుకంటే మరి వాళ్ళందరూ మూర్ఛపోయి ఉంటారు. భగవంతుడు అవతారం వచ్చినప్పుడు భగవంతుడు ఒకరే కాదు, వారు పార్షాదులు కావచ్చు, మరి వివిధ దేవతలు అందరూ కూడా జన్మనెత్తారు. అక్కడ ఉన్న గోకులంలో ఉన్న గొల్లభామలు కూడా వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా దేవతలే, దేవీ దేవతలే. వాళ్ళందరూ స్వామి కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలా వాళ్ళు ఒక బుట్టలో స్వామి తీసుకుని వెళ్తున్నప్పుడు స్వయాన యమునా మాత కూడా నిండుగా పారుతున్న తల్లి దారినిస్తూ ఉంటుంది. అదే టైంలో మరి వర్షం పడుతుంది, మొత్తం భూమి మీద వర్షం పడుతున్న క్రమంలో మరి ఆ శేషు కూడా ఒక పడగ రూపంలో తను కూడా నీళ్లు పడకుండా పరమాత్ముడికి సేవ చేస్తూ ఉంటాడు. అలా పరమాత్ముడి యొక్క జననం జరుగుతుంది. ఆ జననం వెనుక రహస్యం ఏంటంటే మరి కంసుడు నానా రకాలుగా రాక్షసత్వాన్ని, ఇక్కడ ఉన్న ధర్మంగా జీవించే వాళ్ళని, సత్యంగా జీవించే వాళ్ళని, వాళ్ళను
కష్టపెడుతున్న క్రమంలో ఉగ్రసేనుడు అని మరి వారి తల్లిని ఇద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన క్రమంలో మరియు ఆయనకు ఆకాశవాణి ద్వారా మరి దేవకి వసుదేవులకు పుట్టిన 8వ శిష్యుడు ఆ శిష్యుడు నేను చంపేస్తాడు అని ఆ వార్త వినడం వలన ఆయన వీళ్ళని కూడా జైల్లో ఉంచడం జరుగుతుంది. ఇట్లాంటి అన్నిటినీ సమూలంగా ప్రక్షాళన చేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని దాన్ని నివృత్తి చేయడానికి పరమాత్ముడు స్వయాన జన్మనెత్తిన రోజు కృష్ణాష్టమి. ఆ కృష్ణాష్టమి సందర్భంగా మనమందరం ఏంటంటే స్వయాన పరమాత్ముడే ఒక మానవ రూపంలో జన్మనెత్తి మరి అక్కడ కర్మాగారంలో నాకు జైల్లో జన్మనెత్తి మరి గోకులంలో పెరుగుతున్న క్రమంలో ఒక శిశుబాలుడు ఉన్నప్పుడు కూడా మరి ఆమె పూతన రాక్షసి వచ్చి ఒక విషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. విషాన్ని ఇచ్చే క్రమంలో కూడా తన విషాన్ని తీసుకుంటూ ఆమెకి సద్గతులు ఇస్తాడు. సో పరమాత్మ ఇట్లాంటి మంచి చేయడానికి వచ్చినప్పుడు కంసుడు కావచ్చు, ఇంకా నానా రకాల రాక్షసులు ఎన్నో రూపాలలో వాళ్ళు వచ్చి తనను వధించడానికి కంసుడు పంపిస్తూ ఉన్న క్రమంలో మరి పరమాత్మ వాళ్ళకి సద్గతులు ఇస్తున్న క్రమంలో అట్లాగే హిందూ సమాజం ఏదైతే ఉందో విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ సమాజంలో అధర్మంగా, అసత్యంగా, విష సంస్కృతి, రాక్షస ప్రవృత్తిని పెంపొందిస్తున్న కొన్ని సంస్థలు కావచ్చు, కొన్ని మతాలు కావచ్చు, కొంతమంది మనుషులే కావచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి విశ్వ హిందూ పరిషత్ 1964లో మరి అష్టమి నాడు, కృష్ణాష్టమి నాడు ఉద్భవించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం హిందువులను కాపాడుకోవడం, అజ్ఞానంలో ఉన్న హిందువులను మన సంస్కృతి వైపు జాగరణ చేయడం, తర్వాత వాళ్లకు నానా రకాలుగా వేరే వాళ్ళు ఎన్నో ప్రలోభాలు పెడుతుండొచ్చు. మనం తెలుసు మాయ అనేది ఎన్నో రకాలుగా పరమాత్ముడికి వ్యతిరేకంగా ఈ జీవుడిని ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ మాయలో ఉన్న నిజతత్వాన్ని చూపిస్తూ హిందువులను కాపాడుకుంటూ, ఆ చెల్లెలను కాపాడుకుంటూ, తల్లులను కాపాడుకుంటూ, మన ధర్మాన్ని కాపాడుతూ, మన సంస్కృతిని కాపాడుతూ, మరి ఇది ఒక దైవభూమి, ఇది భారతదేశం, అఖండ భారతం అంటే అక్కడ మనం ఎక్కడైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరి బర్మా వరకు, మరి నేపాల్ నుంచి శ్రీలంక వరకు ఉన్న ఈ భూభాగం అంతా మనదై ఉండింది. మరి ఎప్పుడైతే ఈ అధర్మం పెచ్చుపీకిందో, ఎప్పుడైతే ఈ రాక్షస సంస్కృతి పెరిగిందో అప్పుడు పరమాత్ముడే మరి ఆ విధంగా వచ్చింది. కాబట్టి దాని మూలంగా హిందూ కాపాడుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించిన విశ్వ హిందూ పరిషత్తే ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడగలుగుతుంది, సత్యాన్ని కాపాడగలుగుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా కలుషితమైపోతున్న ఈ సమాజంలో ఉన్న జీవులను మరి పంచభూతాలను కలుషితం చేస్తున్నారు. వాయు కలుషితం, నీటి కలుషితం, మానవ కలుషితం, వాళ్ళ మానసిక కలుషితం, శారీరక కలుషితం, ఇన్ని కలుషితాల నుంచి బయట తీయడానికి విశ్వ హిందూ పరిషత్ 100% ప్రయత్నం చేస్తుంది. చాలామంది దీనికి మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వేరే వేరే దేశాలలో వేరే వేరే పేర్ల మీద పిలుస్తున్నారు. విశ్వం అంటేనే ఒకటే భూమి కాదు, ఒకటే భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నిట్లో మన ఆర్గనైజేషన్ ఉంది. ఇదే కాకుండా విశ్వంలో ఉన్న ఇంకా వేరే వేరే లోకాలను కూడా మనం ఉద్ధరించాలని ఆ పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఏదైతే మనకు చూపించారో, పవిత్రంగా ఉంచమని చెప్పారో ఆ ప్రిన్సిపల్ మీద విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు, పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. అమ్మా సునీత గారు, మరి ప్రకృతి విపత్తులు, ప్రకృతి ప్రళయాలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఏదైనా సహాయ సహకారాలు అందించడం జరిగిందమ్మా? అందరికీ విశ్వ హిందూ పరిషత్ షష్ఠాబ్ది ఉత్సవం సందర్భంగా ఇంకో 60,000 సంవత్సరాలైన హిందూ ధర్మం చక్కగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వ హిందూ పరిషత్ అంటేనే అందులో అంతర్లీనంగా సేవ, సురక్ష, సంస్కార్ ఈ గుణాలు అన్ని చోట్ల కనబడుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవసరమైతే ఆ అవసరాలకు అనుగుణంగా మన సహాయాన్ని అన్ని రకాలుగా, అంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆహార రీత్యా కావచ్చు, మరి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవి అనుకోకుండా జరిగినా మేము ముందున్నాము అంటూ ఇప్పుడు కాదు, పరిషత్తు ప్రారంభమై ఇంకా కూడా అంగబలం, ఆర్థిక బలం లేనటువంటి సమయంలోనే, అంటే మీకంతా గుర్తుండి ఉండాలి, దివిసీమ పెద్ద తుఫాను, దాదాపుగా హంసల దీవి మొత్తం సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో విశ్వ హిందూ పరిషత్ ముందుగా ఉండి ఏ గ్రామం అయితే పూర్తిగా పోయిందో, ఎక్కడైతే దేవాలయం పూర్తిగా నిర్మానుష్యంగా తయారైందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, అప్పుడు పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా పునరుద్ధరించినటువంటి ఘనత కేవలం విశ్వ హిందూ పరిషత్ మాత్రమే చేసింది. అట్లాగా అంటే ఒక గ్రామాన్ని నిర్మించడమే కాదు, ఎక్కడ ఎప్పుడు అవసరమైనా ఇంకొకసారి
మనకు ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా మెదడు వ్యాధి అనేటువంటి వాపు వ్యాధి అనేది ఒకటి వచ్చింది. ఆ సమయంలో పరిషత్ వారు దగ్గరుండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వారికి కావలసినటువంటి మందులు ఇవన్నీ కూడా ఇంటింటికి ఊరా గ్రామాన ప్రాంతాలన్నీ కూడా తిరిగి వాళ్ళకి అంటే మరి ఆ జబ్బు అన్నది అందరికీ అంటుకుంటుంది కదా, అలాంటి భయం ఏదీ లేకుండా ముందుగా మేము రక్షకులము అనేటువంటి సురక్ష పేరుతో మనం అందరికీ అవి అందించగలిగాం. ఇక ఇవి కాదు, ఎక్కడ భూకంపం వచ్చినా, ఎక్కడ సునామీ లాంటిది వచ్చినా పరిషత్తుకు సంబంధించినటువంటి అనుగుణంగా ఉన్నటువంటి బజరంగ్ దళ అందరు పిల్లలందరూ కూడా ముందుగా సహాయానికి అక్కడికి ముందుగా నిలబడేది పరిషత్తు ఉంటుంది. ఇక కర్నూలు ఆ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు, అట్లాగే కృష్ణా పుష్కరాలు కేవలం ప్రకృతి విపత్తులే కాదు, అప్పుడప్పుడు మనం చేసుకునేటువంటి పండగల్లో కూడా అవి పెద్ద పెద్ద జాతరలు అవ్వచ్చు, ఉత్సవాలు అవ్వచ్చు, చాలా జనసందోహంతో ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా మనం కావలసినటువంటి సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా పరిషత్తు ముందుంటుంది. వాళ్ళకి కావలసినటువంటి ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే ఈ జాతరలో వాటిలో కావలసినటువంటి మందులు కావచ్చు, వీటన్నిటిని కూడా నిన్న మొన్ననే ఇంకా మనం ఎరిగినటువంటి కరోనా కాలంలో అయితే మొదటిసారి వచ్చినప్పుడు వారికి ఈ ఆక్సిజన్ చెక్ చేసుకునేటువంటి మిషనరీస్ ఇవన్నీ కూడా ముందుగా మన రాష్ట్రానికి సంబంధించి కార్యాలయం నుండి బియ్యం బస్తాలతో సహా అన్నీ పెట్టుకొని ఎక్కడికక్కడ పంపిణీ చేస్తూ ఆహారాన్ని, వస్త్రాలని, ఇట్లాగే ఆరోగ్యాన్ని, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ మిషనరీ ఏదైతే ఉందో వాటిని ఎప్పటికప్పుడు అందిస్తూ వెళ్ళింది ఈ కరోనా కాలంలో. ఇంతేకాదు, మనకు ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని చోట్ల మనం వెళ్తూ ఉంటాం, అక్కడ ఆహారము అది దొరకదు. అక్కడ విశ్వ హిందూ పరిషత్ కేంద్రాలు ఉంటాయి, స్పెషల్లీ మనకి పుష్కరాలు ఇలా జరిగినప్పుడు. ఇంకా మనం శ్రీశైలంకి సంవత్సరానికి ఒకసారి నడకతో వెళ్తూ ఉంటారు మన భక్తులు. ఇది నాగర్ కర్నూల్ మీదుగా వెళ్ళే చోట మన పరిషత్తుది ఒక కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ ఆ నడక దారిన వెళ్ళేటువంటి ఆ ప్రజానికానికి, అంటే నడుస్తూ వెళ్తారు కాబట్టి కాళ్ళకి నొప్పులు ఇవి అవుతాయి కదా, వాటికి కావాల్సినటువంటి ఆరోగ్యానికి అంటే మసాజుల లేకపోతే అంటే కాళ్ళకి కావాల్సిన నొప్పులు రాకుండా ఉండే మందులు, ఆహారం, వీటితో పాటు ఇంకా ఇప్పుడు నూతనంగా వస్తున్నటువంటి మనం ఛార్జింగ్లు గిర్జింగ్లు పెట్టుకునే పరిస్థితి కదా, ఇవన్నీ కూడా సమకూరుస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవసరమైతే సహాయం, ఆ సహాయం ఆర్థికంగా కూడా. మరి మొన్ననే కదా మనకి భద్రాచలంలో ఉప్పెన వచ్చి మొత్తం పోయి ఆ సారపాకలో ఉన్నటువంటి అన్నీ పోతే దాదాపు 40-50 కుటుంబాలకు సంబంధించినంత వరకు మనం ఆర్థిక సహాయం చేసాం, వెళ్ళి బలకరించాం. అంటే మానసిక ధైర్యాన్ని ఇచ్చాం, స్థైర్యాన్ని ఇచ్చాం, ఆర్థికంగా సహాయం చేసాం. వాటికి కావాల్సినటువంటి అంటే బట్టలు అవన్నీ పోయాయి, బట్టలు, దుప్పట్లు, షాలు, ఏమంటారు రగ్గులు, ఇలాంటివన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా అందచేసి వాటితో పాటు మందులు కూడా, అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం, అంత మురికి అంతా ఉంటుంది కదా. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే అవసరం, మనకి ప్రకృతి వైపరీత్యాలు అనేది మనకు తెలిసి వచ్చేవి కాదు, తెలిసి రాకపోయినా, మనం సంసిద్ధంగా లేకపోయినా మనం అప్పటికప్పుడు ఆ వ్యవస్థని సమకూర్చుకొని అక్కడికి వెళ్ళి మేమున్నాం అంటూ ముందుండేటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే విశ్వ హిందూ పరిషత్తు మాత్రమే. ఆ రకంగా నా హిందువులందరూ కూడా అని కాదు, ఇక్కడ మనకు ఒకటే భావం ఏముంటుంది, సర్వే జనా సుఖినో భవంతు అనే మంగళాశాసనాన్ని పాటిస్తూ ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా ఉండనివి మన సహాయం అందుతుంది, మన సహకారం అందిస్తూ ఉంటాం. ఇలా విశ్వ హిందూ పరిషత్తు ఎప్పటికప్పుడు కూడా సేవా కార్యక్రమంలో అలాగే ఆర్థికంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటాయమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. పద్మశ్రీ గారు, అమ్మ మీరు తెలియచేయండి, దుర్గా వాహినిని స్థాపించడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటమ్మా? జై శ్రీరామ్. అందరికీ ముందుగా అయితే మన భారతదేశంలో మొదటి నుంచి మహిళలకు ప్రథమస్థానం అమ్మ. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మన పరిషత్తులో అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితోటి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మన పెద్దలు దుర్గావాహిని, మాతృశక్తి అని 2 విభాగాలు ఉన్నాయి పరిషత్తులో. మహిళ 2 ఉన్నాయి. 35 వయసులు దాటిన వాళ్ళు మాతృశక్తి అంటాము. ఈలోపు ఉన్న వాళ్ళు 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా వాళ్ళని దుర్గావాహిని అంటాం. ఈ ఇద్దరు కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు కాబట్టి వారి పేరు మీదుగా దుర్గావాహిని అనే ఒక ఆయాం ఒకటి, మాతృశక్తి అనే ఆయాం ఒకటి, 2 కూడా మన పరిషత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొదటగా 2 కలిసే ఉండేవి, మహిళా ప్రముఖగా ఏర్పాటు చేశారు ముందర. తర్వాత మన జన్మభూమి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మొదటగా మా మహిళా ప్రముఖ ఏర్పాటు చేసి వారి ద్వారా కొంతకాలం జరిగిన తర్వాత 92-94లో దుర్గావాహిని పేరుతోటి
ఆయాం స్టార్ట్ చేశారు. దాన్ని మొదటగా మన సాధ్వి రితంబర అనే ఆ సాధ్వి మణితోటి దుర్గావని ప్రముఖ ఆల్ ఇండియా ఆవిడ మొదటగా ఆవిడ ఆధ్వర్యంలో మొత్తం దేశం అంతా అనేక దుర్గావని శాఖలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఆత్మరక్షణ విద్యలు కానీ, తర్వాత చిన్నపిల్లలకి సంస్కారికంగా ఏర్పాటు ఇవన్నీ కూడా చాలా బాగా వాళ్ళు నిర్వహించారనమాట. సో దుర్గావాహిని అనేది తన ఆత్మరక్షణ చేసుకుంటూ, సమాజానికి సేవ చేస్తూ, సంస్కారాలు అందిస్తూ యువతులకి మన భారతదేశంలో భారతీయ మహిళ ఎలా ఉండాలి, మన కట్టుబొట్టు నడవడికి ఎలా ఉండాలి, సంస్కారం ఎలా ఉండాలి, ఇవన్నీ మర్చిపోతున్నారు మన వాళ్ళు. ఇవన్నీ గుర్తు చేస్తూ ప్లస్ మనం పాటిస్తూ పక్క వాళ్ళకి పాటించేలాగా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ రకంగా దుర్గావాహిని మొత్తం దేశవ్యాప్తంగా అనేక శాఖలు నిర్వహిస్తోంది. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా యువతులు బాగా వాళ్ళు ముందుకొచ్చి పనిచేస్తున్నారు. మా చాలా మంచి మాట తెలియజేశారమ్మా. అలాగే సత్యంజీ గారు, హిందూ అనే మాట మన పురాణాల్లోనే లేదు అని అంటుంటారు కదా, ఇది వాస్తవమా లేక అవాస్తవమా? హిమాలయాలు మొదలుకొని హిందూ సాగరం వరకు ఉన్నటువంటి ప్రదేశంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా హిందువులే అని చెప్పేసి శాస్త్రాలలో కూడా ఉంది. అనేక సార్లు మన పెద్దలు దీన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందువులే అన్న విషయంలో మనము హిమాలయాలు మొదలు ఈ విషయం చెప్తూ ఉంటాం. కాబట్టి హిందూ సమాజంలో హిందువులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందువులే అన్నటువంటి భావన మన పెద్దలు చెప్తూ వచ్చారు. పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా అక్కడక్కడ విష్ణు పురాణంలో కూడా ఈ విషయం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి హిందూ ఇప్పుడు ఏదైనా సరే హిందువుగా ఈరోజు మనం గుర్తింపబడ్డాం ప్రపంచం అంతటా. ఇక దీని విషయంలో మళ్ళీ చర్చలకు పోవాల్సిన పని లేదు. కాబట్టి హిందూ సమాజము రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా హిందువులు ఎవరన్న దానికి నిర్వచనం ఇచ్చారు. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అంటే ఈ దేశంలో జన్మించినటువంటి, ఈ దేశంలో పుట్టినటువంటి మతాలన్నిటి కూడా హిందువులే ఆచరించే వాళ్ళందరూ హిందువులు అన్న విషయము స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పబడింది. కాబట్టి హిందువులు, బౌద్ధులు, సిక్కులు, శాక్తేయులు వీళ్ళందరూ కూడా హిందువులే. అందుకనే మన విశ్వ హిందూ పరిషత్ యొక్క ఒకటి ఏకతా మంత్రం అని చెప్పేసి మనము చెప్పుకుంటాం. అంటే ఈ దేశంలో పుట్టినటువంటి మతాలను ఆరాధించే వాళ్ళందరూ కూడా హిందువులు అన్న విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. కాబట్టి దీని విషయంలోనే విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో పుట్టినటువంటి వివిధ సాంప్రదాయాల మధ్య సమన్వయాన్ని సాధించి హిందూ ధర్మాన్ని ఆచరించి, రక్షించి, ప్రచారం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఏర్పడింది అని. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి హిందువులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వాళ్లకు హిందూ ధర్మం పట్ల కావలసిన శ్రద్ధ, సంస్కారాలు పెంపొందింప చేయడం కోసం, సహాయ సహకారాలు అందజేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమైంది. దీంతో పాటుగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏ సమాజం అయితే మమ్మల్ని దూరంగా ఉంచింది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆలోచన ఉందో అలాంటి వర్గాలలో, హృదయాలలో హిందూ సమాజం మా గురించి పట్టించుకుంటుంది, మా గురించి ఆలోచిస్తుంది, మా యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తుంది అన్నటువంటి భావాన్ని పెంపొందింప చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ శాశ్వతమైనటువంటి సేవా కార్యక్రమాలు 4500 సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంది. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే 1975లోనే ఈస్ట్ గోదావరి జిల్లాలో వెదురునగరం అని చెప్పేసి గిరిజన బాలబాలికల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను మనం ప్రారంభించి 250 మంది బాలబాలికలకు అక్కడ వసతి, విద్యా సౌకర్యాలను కలుగజేస్తున్నాం 1975వ సంవత్సరం నుంచి. అదేవిధంగా వంకావారిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో వంకావారిగూడెంలో గిరిజన వికాస వాల్మీకి విజ్ఞాన కేంద్రం అనే పేరు మీద జీలుగుమిల్లి దగ్గర 200 మంది బాలబాలికలకు మనం విద్యా, వైద్యము సౌకర్యాలు అందజేస్తున్నాం, చదువు నేర్పుతున్నాం. అదే కాకుండా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ 143 అరక్షిత శిశు మందిరాలు, మనందరికీ నాథుడు భగవంతుడు జగన్నాథుడు కాబట్టి ఎవరు అనాథలు కారు అనే సంకల్పంతో 143 అరక్షిత శిశు మందిరాలను నిర్వహిస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో ఒకటి అనురాగిని అని చెప్పేసి, కారుణ్య సింధు, కారుణ్య భారతి ఇలాంటి ఆశ్రమాలు. 75లోనే కర్నూలులో విజ్ఞానపీఠం అని చెప్పేసి అక్కడ కూడా 100 మంది బాలులను మనం చదివిస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఏ సమాజంలో అయితే హిందూ ధర్మం పట్ల శ్రద్ధ, విశ్వాసాన్ని పెంపొందింప చేయాలో ఆ వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందింప చేయడం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అదేవిధంగా మన ధర్మాన్ని రక్షించినటువంటి వాళ్ళలో ప్రధాన పాత్ర పోషించేది
స్వామీజీలు. కాబట్టి ఈ స్వామీజీలందరినీ కలిపి మార్గదర్శక మండలి అనే పేరుతోటి, ధర్మ సంసద్ అనే పేరుతోటి స్వామీజీలందరినీ కలిపి కూర్చోబెట్టి వాళ్ళ ఆధారంగా ఈ 1000 సంవత్సరాల పరాయి పాలనలో వచ్చినటువంటి తరతమ భేదాలు ఏవైతున్నాయో, ఈ సామాజిక దురాచారాలు ఏవైతున్నాయో ఆ సామాజిక దురాచారాలను రూపుమాపడం కోసం పూజ్య స్వామీజీలు హైందవ సోదరా సర్వే నహిందుర్ పతితో భవేత్, హిందువులందరూ సోదరులే, అంట్రానితనం అనేది హిందూ ధర్మంలో లేదు. అదేవిధంగా ఎవరైతే తెలిసో తెలియకో అమాయకత్వము అజ్ఞానంతో మన రాముడి నుంచి మన కృష్ణుడి నుంచి దూరం అయిపోయారో అలాంటి వాళ్ళ హృదయాలలో మళ్ళీ రాముడి పట్ల కృష్ణుడి పట్ల భక్తిని శ్రద్ధను పెంపొందింపచేసి స్వస్థానమాగచ్చే తిరిగి ఇంటికి రండి. ఆ విధంగా హిందూ సమాజంలో ఏకాత్మతా భావాన్ని పెంచడము, హిందూ సమాజంలో ఏవైతే భేదభావాలు ఉన్నాయో ఆ భేదభావాలను రూపుమాపి మనమందరం ఒకటి అన్న భావాన్ని వ్యాప్తి చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా స్వామీజీల పాదయాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది గ్రామ గ్రామాన. అదేవిధంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల పేరుతోటి కులము ఏదైనా సరే మనం అందరము హిందువులమన్న భావాన్ని ప్రత్యక్షంగా ఆచరించి చూపడం కోసము గ్రామాలలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము, అదేవిధంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం ద్వారా వాళ్ళ హృదయాలలో ఒక రకమైన ఏకాత్మతా భావన, హిందూ సమాజం మమ్మల్ని దూరంగా ఉంచడం లేదు, హిందూ సమాజం మమ్మల్ని పట్టించుకుంటుంది, హిందూ సమాజం మమ్మల్ని ఆదరిస్తుంది అన్నటువంటి ఏకాత్మతా భావన, సోదర భావాన్ని పెంపొందింప చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా నిరంతరము ప్రయత్నము చేస్తూనే ఉంది. దీంతో పాటుగా దేశంలో జరుగుతున్నటువంటి హిందువులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కూడా హిందూ సమాజాన్ని ఎప్పటికప్పుడు, ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలలోనే ఒక ముఖ్యమంత్రి గారు 7 కొండలు కావు 2 కొండలని చెప్పి జీవో తీసుకొచ్చినప్పుడు ఆ జీవోకు వ్యతిరేకంగా హిందూ సమాజం మొత్తం ఏకత్రాటిపైన నిలిచి ఆ జీవోను ఉపసంహరింప చేసుకునేలాగా చేయడం జరిగింది. చివరికి 7 కొండలను కాపాడుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా రామసేతు ఆందోళన, రాముడే అభూత కల్పన, అప్పటి పాలకులు రాముడు పుట్టలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి ఉద్యమం కారణంగా చివరికి అఫిడవిట్ను ఉపసంహరించుకోవడమే కాకుండా రామసేతును తొలగించాలి, రామసేతును పడగొట్టాలనే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే 1995వ సంవత్సరంలో జిహాదీ ఉగ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తులు కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్ యాత్రకు వచ్చినట్లయితే వాళ్ళను చంపేస్తామని హెచ్చరికలు చేసి అమర్నాథ్ యాత్రను ఆపడానికి ప్రయత్నాలు చేసినప్పుడు విశ్వ హిందూ పరిషత్ దేశంలోని యువకులకు పిలుపునిచ్చింది, చలో అమర్నాథ్ యాత్రకు అని చెప్పేసి. కాబట్టి AK-47 పెట్టి కాల్ చేస్తామన్నా కూడా మా బోలా అమర్నాథ్ను దర్శనం చేసుకోవడం కోసం మేము వస్తాము ప్రాణాలకు తెగించి అని చెప్పేసి ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా బోలా అమర్నాథ్ దర్శనం కోసం అయోధ్య ఇక్కడ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. ఆగిపోతుంది అనుకున్నటువంటి అమర్నాథ్ యాత్రకి ఈరోజు 5 లక్షలకు పైగా భక్తులు వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితి నిర్మాణమైంది. అంటే విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి ప్రయత్నము కారణంగానే అది ఈరోజు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇలాంటి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసము, హిందూ శ్రద్ధా కేంద్రాలను రక్షించుకోవడం కోసము, హిందువుల మానబిందులను రక్షించుకోవడం కోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి కృషి కారణంగా సామాన్య హిందూ సమాజంలో ఒక ఆత్మవిశ్వాసం ఈరోజు నిర్మాణమైంది. ఆ ఆత్మవిశ్వాసం నిర్మాణమైన కారణంగానే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఒక పిలుపునిచ్చినట్లయితే వేలాది మంది కేవలం సాధారణ ప్రజానికమే కాదు సాధు సంతులు కూడా వచ్చేసి ఈరోజు హిందూ సమాజం కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ కేవలము సంఘర్షణలు మాత్రమే కాదు, ఆందోళనలు మాత్రమే కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను కూడా విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యావంతులు కావాలనే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో 1998వ సంవత్సరంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించాం. మారుమూల పల్లెలలో ఉన్నటువంటి బాలబాలికలకు ఇంట్లో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళ అజ్ఞానం కారణంగా కావచ్చు, అవసరాల కారణంగా కావచ్చు, ఆర్థిక లేమి కారణంగా కావచ్చు, బాలబాలికలు పాఠశాలలకు పంపలేకపోతుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి పాఠశాలలను తీసుకెళ్ళాము. ఆ విధంగా సాయంత్రం పూట బాలబాలికలకు చదువు చెప్పే ప్రయత్నము దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,00,000 గ్రామాలకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈరోజు విస్తరించాయి. ఆ విధంగా విద్యావంతులను చేసే విషయంలో కావచ్చు,
ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి వాళ్లకు సేవా కార్యక్రమాలు నిర్వహించే విషయం కావచ్చు, చదువుకు దూరమైనటువంటి వాళ్ళకు చదువు అందించే విషయము, అనారోగ్యానికి పాలవుతున్నటువంటి వాళ్ళకు ఆరోగ్యాన్ని అందించే విషయంలో కావచ్చు, వృత్తి విద్యా విషయంలో కావచ్చు. ఆ విధంగా హిందూ సమాజం యొక్క ఉన్నతి కోసం ఏ ఏ పనులు అవసరమో అన్ని రకాల పనులను విశ్వ హిందూ పరిషత్ చేస్తూ వస్తుంది. దీనికోసం అని చెప్పేసి 3 విభాగాలుగా విశ్వ హిందూ పరిషత్ తన కార్యాన్ని విభజించుకున్నది. ఒకటేమో కార్య విభాగాలు అని చెప్పేసి ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం కావలసిన మనుషులు, ఏదైతే స్వామి వివేకానందుడు చెప్పాడు అని చెప్తారు. నాకు ఒక 100 మంది యువకులు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 100 మంది యువకులైతే ఈ దేశం యొక్క భవిష్యత్తును నేను మార్చేస్తానని చెప్పేవారు అని. ఆ విధంగా ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చడం కోసం మన భుజస్కంధాల పైన ఉంది. ఈ ధర్మాన్ని రక్షించడము, ఆచరించడం అనేది నా యొక్క వ్యక్తిగత ప్రయత్నం ద్వారా నేను సాధిస్తాను అన్నటువంటి భావన సమాజంలో పెంపొందింప చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ యువకులలో బజరంగ్ దళ్ ద్వారా, అమ్మాయిలలో యువతులలో దుర్గావాహిని ద్వారా, పెద్దవాళ్ళలో సత్సంగాల ద్వారా, ఈ విధంగా వాళ్ళ హృదయాలలో ఈ నా ధర్మము శ్రేష్టమైంది, అనేక మంది మహాపురుషులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నా దాకా తీసుకొచ్చిన ఈ ధర్మాన్ని నేను ఆచరిస్తాను, రాబోయే తరాలకు అందజేయడం కోసం కొంత సమయం ఇచ్చి పనిచేస్తానన్న భావన సాధారణ హిందువులో కలిగించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా సత్సంగాలు, మాతృమండలి, శక్తి సాధనా కేంద్రాలు, బలోపాసన కేంద్రాలు, బాల సంస్కార కేంద్రాల ద్వారా సమాజంలో కర్తవ్య నిష్ఠ, నేను పని చేయాలి సమయం ఇచ్చి అనే భావన సమాజంలో విశ్వ హిందూ పరిషత్ నిర్మాణం చేస్తూ వచ్చింది. ఈ నిర్మాణమైనటువంటి జాగృతి సమాజంలో పరివర్తన తీసుకొని రావాలి. కాబట్టి ఒకటేమో సామాజిక పరివర్తన రావాలి సమాజంలో. ఈ సామాజిక పరివర్తన సమాజంలో తీసుకొని రావాలంటే మొట్టమొదటిది ఏంటంటే ఈ 1000 సంవత్సరాలు అంతటా భగవంతుడుననే చెప్తుంది హిందూ ధర్మం. మన శాస్త్రాలలో ఎక్కడ కూడా వీడు ఎక్కువ వాడు తక్కువ అన్న భేదభావన ఎక్కడ లేదు. పండితుడిలో, పామరుడిలో, కుక్కలో, ఏనుగులో అంతటా నేనున్నాను. ఈ అగుపుస్తున్న చరాచర సృష్టి మొత్తం కూడా నా యొక్క విరాట్ స్వరూపమని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. కానీ మనం అందరం శ్రీకృష్ణుడిని అనుసరిస్తాము, కానీ సమాజంలో మాత్రము ఈ కాల ప్రవాహంలో వచ్చిన దోషాల కారణంగా నన్నంటుకోకు, నన్ను ముట్టుకోకు, వాడు దగ్గరుండాలా, వీడి దగ్గరుండాలన్న భావన ఏదైతుందో ఇది మన శాస్త్రాలలో, మన ధర్మంలో, మన మహాపురుషుల జీవితాలలో ఎక్కడ కూడా ఇది లేదు. కాబట్టి ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపడం కోసం అనేక మంది మహాపురుషులు ప్రయత్నం చేశారు. ఆ మహాపురుషుల ప్రయత్నము మన దాకా రాలేదు. కాబట్టి ఆ మహాపురుషుల ప్రయత్నాన్ని నేనున్న ప్రదేశంలో నేను సాధిస్తాను, సామాజిక సమరసతను సాధిస్తాను. కులము పేరుతో ఏ ఒక్కరిని దూరంగా ఉంచకుండా అందరం కలిసి ఉంటాము అనేది నిర్మాణం చేయడం కోసం సామాజిక సమరసత అన్న ప్రయత్నం ఒకటి విశ్వ హిందూ పరిషత్ ద్వారా జరుగుతుంది. సమరసత, మనం అందరం హిందువులం, ఇంటి లోపల కులము, ఇంటి బయట మనమందరము హిందువులమన్న భావాన్ని తీసుకురావడం కోసం సామాజిక సమరసత. అదేవిధంగా మాయమాటలకు, ప్రలోభాలకు, ఆకర్షణలకు, దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు లొంగి మన నుంచి దూరం అయిపోయారు. స్వామి వివేకానంద చెప్పాడు, ఒక హిందువు దూరమైనట్లయితే, ఒక హిందూ మన రాముడిని లేదా మన కృష్ణుడిని వదిలిపెట్టిపోయినట్లయితే ఒక హిందువు సంఖ్య తగ్గడం కాదు, ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతాడని స్వామి వివేకానంద చెప్పాడు. పరోక్షంగా అంబేద్కర్ గారు కూడా ఈ మాట చెప్పారు. పాకిస్తాన్ విభజనకు కారణాలని చెప్పిన పుస్తకంలో అతను స్పష్టంగా చెప్పాడు, విధర్మీయుడు ఎప్పుడు కూడా దేశభక్తుడు కాడు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అతనిపైన అనేక ప్రలోభాలు చూపించారు, నువ్వు క్రైస్తవ మతంలోకి రా, ఇస్లాం మతంలోకి రా అని చెప్పేసి. కానీ ఆ 2 మతాలలోకి అతను వెళ్ళలేదు. హిందూ ధర్మంలో అంతర్భాగమైన బౌద్ధ మతంలోనే అతను ఉన్నాడు. కాబట్టి మతం మారినట్లయితే కేవలం ఆరాధనా పద్ధతి మారదు, ఈ దేశానికి శత్రువుగా మారుతాడు. 47లో దేశ విభజన కారణం మా మతం వేరు, మా ఆరాధనా పద్ధతి వేరు, మీతో మేము కలిసి జీవించాము, మాకు వేరే దేశం ఇవ్వండి అని అంటే దేశం ఇవ్వాల్సి వచ్చింది. పాకిస్తాన్లో 25% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 0% వచ్చారు. బంగ్లాదేశ్లో 32% ఉన్న హిందువులు ఈరోజు 7% వచ్చారు. కానీ మన భారతదేశంలో పరిస్థితి చూస్తే రోజు రోజుకు హిందువుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి హిందువుల సంఖ్య తగ్గడానికి వీలు లేదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మం మీద శ్రద్ధను, విశ్వాసాన్ని పెంపొందింపచేసి ఎవరైతే దూరం అయిపోయారో అలాంటి వాళ్ళ హృదయాలలో హిందూ ధర్మం పట్ల శ్రద్ధను, భక్తిని పెంపొందింపచేసి మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకురావడం కోసం ధర్మ ప్రసారము అనే పేరు మీద ప్రయత్నాలు చేస్తున్నాం. బాలస్వామి గారు, మనం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రకృతి వైపరీత్యాలకు కావచ్చు, లేదా ఎటువంటి సేవలు అందిస్తుంది అనే దానిపై మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా
ఫర్దర్గా అంటే ముందు ఇంకా ఎలాంటి సేవలు ప్రజలందరికీ అందించాలి అనని, భారతీయులకి అందించాలనే భావనలో ఉన్నారు? విశ్వ హిందూ పరిషత్లో ధర్మం కోసం ఎంతైతే ప్రాధాన్యం ఇస్తామో అంతకు మించి మానవ సేవే మాధవ సేవ అంటూ మనిషి యొక్క సంక్షేమం కోసము కృషి చేయడమే విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి ప్రాణిలో ప్రకృతిని ఆరాధించేటటువంటి ఒక ధర్మం హిందూ ధర్మం. పాముకు పాలు పోస్తాము, చెట్టుకు పూజిస్తాము, రకరకాలుగా దైవాన్ని మొత్తం కూడా సృష్టిని మొత్తం దైవంగా భావించినటువంటి ఈ క్రమంలో ఈ ప్రకృతిని కాపాడేటటువంటి ఒక మహాయజ్ఞం చేపడతా ఉన్నాము. ఆ యొక్క మహాయజ్ఞంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు హిందూ సమాజం యొక్క సజీవంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ తోటి మనిషిని ఆరాధిస్తూ మనిషిలో దైవాన్ని ఏదైతే భావిస్తామో దాంతోపాటు ఈరోజు గోమాత లక్ష్యంగా గ్రామీణ భారతంలో ఉన్నటువంటి ప్రకృతిని కాపాడేటటువంటి ఒకే ఒక దైవం గోమాత కాబట్టి దాని ఆధారంగా ఈరోజు కలుషితమవుతున్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని నిర్మూలించి కలుషితం లేనటువంటి సమాజం కోసము పాటుపడాలని చెప్పేసి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో కలుషితమైనటువంటి గాలి, నీరు, తర్వాత ఈ యొక్క ఆకాశము సర్వం కూడా ఈ యొక్క కలుషితమైపోతున్నటువంటి విషయాలన్నింటినీ మళ్ళీ కాలుష్య రహిత భూమిని సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో మానవాళి సంక్షేమం కోసం పాటుపడాలనేది విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యం. చాలా చక్కగా వివరించారండి. రామ్ సింగ్ గారు, హైందవ సమాజానికి ఒక్క తాటిపై నడిపించడానికి విశ్వ హిందూ పరిషత్ ఎలాంటి విశేషమైన కృషి చేసింది? విశ్వ హిందూ పరిషత్ గత 60 సంవత్సరాల నుంచి ఏ రకమైన రుగ్మతలు సమాజంలో ఉన్నాయో, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కొన్ని ప్రలోభాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఏమైతే మనకు ఇప్పుడు ఏవైతే మనము గిరిజనులు అంటామో అట్లాంటి దగ్గర ఇప్పుడు వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. అట్లాంటి దగ్గర వాళ్ళు వెళ్ళి స్టీరాయిడ్స్ అని మెడికల్లీ మనకు ఒక డ్రగ్ ఉంటుంది. ఆ స్టీరాయిడ్ ఇచ్చేసినప్పుడు అప్పటిదప్పుడే ఉపశమనం జరుగుతుంది, ఒక మంట మీద నీళ్ళు చల్లిన విధంగా. అది ఇవ్వడం వలన మీరు ఇగో దీంతో బాగుపడారు, మేము ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళము అని మత మార్పిడిలు చేస్తున్నారు. అక్కడ మన వాళ్ళు ఇంటర్వ్యూ అవుతారు. విశ్వ హిందూ పరిషత్ అక్కడ వెళ్ళి నిజాన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది, నిజం వైపు నడిపిస్తుంది. అమ్మా, ఈ వైరల్ ఫీవర్లు అనేటి ఈ విష జ్వరాలు ఈ 5 నుంచి 7 రోజులు తగ్గిపోతుంది, మీకేమి ఇబ్బంది లేదు, మీరు సరైన ఆహారం తీసుకోండి, సరైన నీళ్లు తీసుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మన సంస్థలు పనిచేస్తున్నాయి. మన దాంట్లో ఇంకొక వనవాసి కళ్యాణాన్ని గిరిజన ఏరియాలలో పనిచేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అంటే నిజంగా తత్వం ఏంటి. ఇప్పుడు చాలా రకాలుగా విశ్వ హిందూ పరిషత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్వర్షన్ ఆపడం. కన్వర్షన్ ఎందుకు చేయాలి? వాళ్ళు సేవ చేయాలనుకున్నారు. సోదరుడు చెప్పాడు, మానవ సేవ మాధవ సేవ. మానవ సేవ చేయాల్సిన దగ్గర మానవ సేవలో ఒక ఏమంటారు దాన్ని, ఒక కుటిలమైన ఆలోచన, ఒక స్వార్థపు బుద్ధి. తర్వాత హైందవుల మీద హిందూ అంటేనే ఒక హితం కోరుకునేవాళ్ళు, అన్ని జీవుల యొక్క హితం కోరేవాళ్ళు మన వాళ్ళు. ఎక్కడ కూడా మనం దాన్ని కలుషితం చేయట్లేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఒక కుట్రపూరితంగా, మీరు ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వలన మంచిగా అయ్యారు కాబట్టి మా సంస్థకు రండి, మీరు ఈ పుస్తకాన్ని తల కింద పెట్టుకొని పడుకోవడం వల్ల, మేము డాక్టర్స్ ఇప్పుడు చూస్తాం హాస్పిటల్లో కూడా ఒక బెడ్ కింద ఒక బుక్ ఇస్తారు, దాన్ని పెట్టుకొని నిద్రపోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ జరగాల్సింది ఉన్నప్పుడు తర్వాత కన్వర్షన్ ఎందుకు చేస్తున్నారు? దాన్ని ఆపడానికి విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. కన్వర్షన్ను ఆపుతున్నది ఎందుకు? దాంట్లో నిజం చెప్తుంది. శరీరంలో ఎన్నో రకాల, ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళకి అందరికీ ఏదో రకమైన పూర్వజన్మ పాపం రోగం పేరిన పీడితం, ఏదో రకమైన రోగం వస్తుంది. దాన్ని విపులీకరించి చెప్పడము, దాని నుంచి కాపాడుకోవడము, ఉన్నంత వరకు సుఖంగా జీవించే పని చెప్పవచ్చు, ఆ సేవ చేయవచ్చు. ఆ సేవ అనే ఒక ముసుగులో మార్పిడి చేస్తున్నారు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీదనే జరుగుతుంది ఈ విష సంస్కృతి. హిందువులనే మార్చడం. అమ్మాయిలు ఉంటే లవ్ జిహాద్ అని, అబ్బాయిలు ఉంటే వాళ్ళకి ఇంకో రకమైన ప్రలోభాలు. ఏ ప్రలోభాలు? మత్తు మందులు ఇవ్వడం, తినే పదార్థాలు కావచ్చు, తాగే నీటిలో కావచ్చు, ఇంకో ద్రవ పదార్థాలు కావచ్చు ఇచ్చి వాళ్ళకి ప్రలోభ పెట్టడం. వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయిన తర్వాత మీరు మాలో కన్వర్ట్ కండి, మేము మీకు ఈ సుఖాన్ని ఇస్తున్నాం, ఈ ఆనందాన్ని ఇస్తున్నాం. ఇట్లాంటి ఒక కుట్రల వలన ఈ హిందూ సమాజం ఏదైతే ఉందో, ఆ రోజుల్లో 1947లో 30 కోట్లు ఉన్న మనిషి ఇప్పుడు 150 కోట్లకు మన భారతదేశ పాపులేషన్ పెరిగిన క్రమంలో
70-80%కి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వేరే మతస్థుల యొక్క లోభాలు, కుట్రలు, విష సంస్కృతి వలన తగ్గిపోతున్నాం. అక్కడ మన వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పనిచేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి వేరే వేరే దేశస్తులు కూడా వేరే వేరే దేశాల్లో కూడా పనిచేస్తూ దాంట్లో నిజం లేదు. వాళ్ళ మోసం ఇలా ఉంది, దాంట్లో కుట్రలు ఇలా ఉన్నాయి. ఈ కుట్రలను మనము దాన్ని భగ్నం చేస్తూ మన వాళ్ళని కాపాడుకునే పని విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నది. అందులో మాతృమూర్తులు, దుర్గావాహిని అని లవ్ జిహాద్లో దాన్ని ఆపడము, మరియు సోదరులు కొంతమంది ఫుల్ టైమర్స్ లాగా వర్క్ చేస్తూ జీవితకాలం పుట్టినప్పటి నుంచి వాళ్ళ సుఖాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ అన్ని లౌక్య విషయాలను దూరం ఉంచు, సమాజం కోసం తప్పకుండా సేవ చేస్తే పరమాత్ముడికి చేసినట్టే అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉన్నది. అలా ముందుకెళ్తున్నది. చాలా చక్కగా వివరించారండి. అమ్మా సునీత గారు, అంటే మన చరిత్రను మలుపు తిప్పేటువంటి ఉద్యమాలు ఏదైనా విశ్వ హిందూ పరిషత్ చేపట్టిందా? విశ్వ హిందూ పరిషత్ అనగానే మన దేశం కాదు, ప్రపంచం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ అంటే అయోధ్యలోని రామాలయం అంటారు. అయోధ్య జన్మభూమి కోసం జరిగిన పోరాటం అంటేనే విశ్వ హిందూ పరిషత్ అని చెప్తారు. అంటే మన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అందరూ కూడా ఒప్పుకునేటువంటి విషయం, మర్చిపోలేనటువంటి విషయం. ఈ తరం కాదు, మనం ఎప్పుడు అంటాం ఈ గిరులు జరులు ఉన్నంత వరకు రాముడి కథ ఉంటుందని. అంతేకాదు ఇంకా తర్వాతి కాలంలో కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఉండే విధంగా పోరాటం సలిపి అందులో ముఖ్య పాత్ర వహించినటువంటిది విశ్వ హిందూ పరిషత్. అందులో అంటే చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది, కానీ దీంట్లో అనుకోకుండా అనేక రకాలైనటువంటి, ముందుగా అసలు అందరినీ ఏకీకృతం చేయడం కోసం ఏకాత్మత రథయాత్రలు కానీ ఎన్నో రకాలుగా ఒక్కొక్క పేరుతో అందరినీ ముందు కలిపి నిలుపుతూ ముందుకు జరుగుతూ మీరంతా నా వాళ్ళే, మీరు అనుకోని విషయాల్లో అనుకోనప్పుడు దూరంగా వెళ్ళారని ఒక్కొక్కరిని ఏకీకృతం చేస్తూ వెళ్ళింది. అందులో భాగంగానే మనకు అమెరికాలో ఇస్కాన్ దేవాలయాన్ని కూలదోయాలని ఆలోచించినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ప్రతిఘటనలు కానీ ఇది కానీ మళ్ళీ దాన్ని ఏమీ కాకుండా కాపాడుకోగలిగింది కేవలం విశ్వ హిందూ పరిషత్ వల్లే. ఇంతేకాదు మనకి రామసేతు గురించి తెలుసు. ఇది కూడా తీసివేయాలి, ఇదేదో సైంటిఫిక్గా వేరే చెప్తున్నారు, లేకపోతే మనకు దూరాభారము తగ్గుతుంది శ్రీలంక నుండి ఇక్కడికి, ఇట్లా రకరకాల కారణాలు, ప్రభుత్వాలు వేరుగా ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, విధర్మ తత్వం ఉంటుంది. కాబట్టి రామసేతు అన్నది మీరు చెప్పినటువంటిది కాదు, మీ రాముడు కట్టింది కాదు అని చెప్తే మన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు మనకు ఉండొచ్చు, మన మనోభావాలకి దగ్గరగా ఉండొచ్చు, నలుడు నీలుడు అని మనం అనేకం చెప్పుకున్నా కూడా వాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడో అన్నప్పుడు మనం సాధు సంస్కృతిని అందరినీ అక్కడ నిలబెట్టాం. సాధువులందరూ కూడా ఏకీకృతమై అక్కడ ఉంటే పరిషత్ వెనకాతల ఉండి, పరిషత్ అక్కడే ఉండి ఆ సాధు సంతులకు సహకరించి ఆ నిర్ణయాన్ని మళ్ళీ తిప్పికొట్టగలిగినటువంటిది పరిషత్తు. అంటే ప్రజలెవరూ కూడా మర్చిపోనటువంటిది మన యొక్క ఆ రామసేతును అలాగా కాపాడుకోగలిగినటువంటి స్థితి ఉంది. ఇంతేకాదు చాలామందికి కూడా ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే సాధువులు అంటే ఎక్కడో ఉంటారు, ఋషువులు అంటే దూరంగా ఉంటారు, మా దగ్గరికి రారు అనేది. కానీ పరిషత్ అసలు పుట్టుకే ఆ సాధు పుంగవుల చేతుల్లో పుట్టింది. మనందరికీ తెలుసు స్వామి చిన్మయానంద గురూజీతో పాటు వీళ్ళందరూ స్వామీజీలందరూ ఉండడం, పీఠాధిపతులు ఉండడం, ఆ చేతుల్లో పురుడు పోసుకోవడమే కాకుండా ఈరోజు ఎప్పుడు ఏది కావాలన్నా విశ్వ హిందూ పరిషత్కి మార్గదర్శన మండలి ద్వారా మనం అలా ముందుకు వెళతాం. అంతెందుకు కుంభమేళా మన పరిషత్తు ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళా మనం ఇప్పుడు మొదటి కుంభమేళా అంటాం. ఇంతకుముందు 7వ శతాబ్దం దానికంటే ముందు కుంభమేళాలు ఉండేవి. ఆ కుంభమేళాలు ఎందుకు లేవు అంటే ఇలాంటి రకరకాలైన పిచ్చి కారణాల వల్ల. కుంభమేళాలో ఇంతమంది ఒక్కచోటికి ఏకీకృతం అవుతూ ఏం చేసేవాళ్ళు, గత 12 ఒక పుష్కర కాలం వరకు మనకు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులను తట్టుకొని మళ్ళీ మనం రాబోయేటువంటి కాలానికి చేయవలసినటువంటి ఆచరణ ఏంటి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఇది మళ్ళీ ప్రారంభించినటువంటిది, ప్రారంభానికి మనం అంతా సహకరించినటువంటిది విశ్వ హిందూ పరిషత్తు. అంటే విశ్వ హిందూ పరిషత్తు ఎప్పుడూ కూడా ఈ సమాజాన్ని, ఈ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, కలిపి నిలపడం కోసం ఎక్కడెక్కడ ఏ అవసరమైతే అది పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు. ఇక అన్నింటికీ మించి ఒకటి ఏంటంటే అసలు పుట్టుకలో కారణం ఏంటంటే విశ్వ హిందూ పుట్టినప్పుడు నా ధర్మాన్ని కాపాడుకోవాలి, నా ధర్మంలో ఉన్నవాళ్ళు నా ధర్మంలోనే ఉండాలి, హిందూ ధర్మాన్ని మేము నిలిపేసుకోవాలి. కానీ అనుకోకుండా మరి నా భగవంతుడికే ఇక్కడ ఆయనకు అడ్రస్ అడుగుతూ కోర్టు
కోర్టులో కేసులు వేసి నువ్వు వచ్చి వాదించాలనే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భుజస్కంధాల మీద రామాలయం వేసుకుంది. అది పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ నా ఇంటి వారు నా వారు ఎవరైతే పక్కకు వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తెచ్చుకునే బాధ్యత నాది అనేటువంటి భావంతో విశ్వ హిందూ పరిషత్ మళ్ళీ చరిత్రలో ఎప్పటికీ నిలుస్తూ ఇది హిందూ దేశంగా హిందూ రాష్ట్రంగా వర్ధిల్లడం కోసం తన వంతు పని తాను చేసుకుంటూ పోతుందమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. అమ్మ పద్మశ్రీ గారు, మహిళా అభ్యుదయం కోసం దుర్గావాహిని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది, వాటిని ఏ విధంగా కొనసాగిస్తుంది? మహిళా అభ్యుదయం అంటే 2 విషయాలు చెప్పాలమ్మా. మనకి మహిళల్లో మనకి ఇద్దరు అనుకున్నాం కదా, మా అత్యుత దుర్గావాహిని 2 ఉన్నారు. 2 విభాగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి మహిళలకి ముందుగా మన దేశం ధర్మం గురించి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనది హైందవ ధర్మం. ఇందులో మానసిక వికాసము, సామాజిక వికాసము ప్లస్ శారీరక వికాసం, ఈ 3 కూడా వీళ్ళకి ఉండాలి. అందుకని మానసిక వికాసం కోసం మన వాళ్ళకి అనేక విషయాల్లో అవగాహన కల్పిస్తాం. మన ధర్మం ఏంటి, మన దేశ చరిత్ర ఏంటి, మన నేపథ్యం ఏంటి, మన కుటుంబ విలువలు ఎలాంటివి, మన సామాజిక విలువలు ఎలాంటివి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కల్పిస్తాం అవగాహన. అలాగే శారీరకంగా వికాసం కోసం అంటే వాళ్ళకి ముందుగా మనకి దుర్గావాహిని సేవ, సురక్ష, సంస్కార్, ఈ 3 మోటో అనమాట దుర్గావాహినికి. సేవ అంటే సేవా కార్యక్రమాలు రకరకాలుగా చేస్తాం మనం. అలాగే సురక్ష అంటే తాను రక్షించుకుంటూ సమాజం రక్షించుకోవడం. సంస్కారం అంటే మన భారతీయ సంస్కారాలు ప్రజల్లో మృగ్యమైపోయాయి ఇప్పుడు, అవి ఎలా మనం పెంపొందించుకోవాలి, ఈ 3 విషయాల ఆధారంగా మనం పనిచేస్తాం. ఇందులో భాగంగానే మనం సత్సంగాలు, శిక్షాసాధన కేంద్రాలు, బాల సంస్కార కేంద్రాలు, ఈ 3 కూడా మనకి కళ్ళలా అంటారు. 2 కళ్ళు, సత్సంగాలు, సంస్కార కేంద్రాలు, ఈ 2 కూడా మహిళలకి 2 కళ్ళలాగా మేము పనిచేస్తాము. చిన్నపిల్లలకి ప్రింట్లో సంస్కారం ఇవ్వడం లేదు, టైం లేదు పెద్దవాళ్ళకి, కాబట్టి మేము ప్రతి వారం వాళ్ళకి 1 గంట సేపు సంస్కారం ఇస్తాం. అలాగే దుర్గావాహిని అమ్మాయిలు వాళ్ళు శారీరకంగా వికాసం పొందాలి కాబట్టి ఇప్పుడు కరాటే, కర్ర సాము, ఇవన్నీ వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళు స్వయంగా రక్షించుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఇవే కాకుండా ఉపాధి కల్పన మహిళలకి కుటు శిక్షణ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, డ్రైవింగ్ సెంటర్లు, కంప్యూటరు, ఇవన్నీ కూడా శిక్షణ ఇచ్చి చేతి వృత్తులు, సో వాళ్ళకి వాళ్ళు ఉపాధి చేసుకుంటూ మన ధర్మం కోసం పనిచేసేలాగా మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్నాం. సత్యంజీ గారు, 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఎలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తోంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే హిందువుల చైతన్యం కోసం గంగా యాత్ర, ఏకతా యాత్రలను నిర్వహించారు కదా, వీటి వలన ఆశించిన ఫలితాలు ఏ విధంగా వచ్చాయండి? విశ్వ హిందూ పరిషత్ 1983వ సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి మార్గశిర శుద్ధ ఏకాదశి వరకు 1 నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏకాత్మత యజ్ఞము అనే పేరు మీద రథయాత్రలు నిర్వహించింది. ఈ దేశంలో స్వాతంత్రానంతరము పాలకుల యొక్క వైఖరి, సెక్యులరిజం పేరుతోటి హిందుత్వాన్ని చిన్నచూపు చూడడము, హిందూ సమాజంలో జాతి, భాష, కులం పరమైనటువంటి భేదాలు పెరిగిపోవడము, ఇలాంటి విషయాలన్నీ చూసిన తర్వాత ఈ దేశ ధర్మ అభిమానుల హృదయాలలో ఏ స్వాతంత్రాన్ని అయితే మనం పొందామో ఆ స్వాతంత్రం వచ్చిన కొంతకాలం తర్వాతనే ఇలాంటి విషబీజాలు మన హృదయాలలో నాటుతున్నారు. ఈ విషబీజాలను తొలగివేసి ఈ ప్రజలలో ఏకాత్మతాభావాన్ని పెంపొందింప చేయడం కోసం ఒక విశేష ప్రయత్నము చేయాలి. హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆ ఏకాత్మతాభావాన్ని ఒకసారి ప్రపంచానికి కూడా చూపాలి అన్నటువంటి ప్రయత్నము మన దేశంలో ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతుల యొక్క మార్గదర్శనంలో విశ్వ హిందూ పరిషత్ ఒక ఆలోచనకు రూపకల్పన చేసింది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల హృదయాలలో కూడా గంగా నది పట్ల సమానమైన శ్రద్ధ ఉంది. గంగా నదిలో స్నానం చేస్తే నాకు పుణ్యం వస్తుందన్నటువంటి భావన అటు కన్యాకుమారిలో ఉన్నటువంటి తమిళుడికి కావచ్చు, కేరళలో ఉన్నటువంటి మలయాళీకి కావచ్చు, కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తికి కావచ్చు, అస్సాంలో ఉన్నటువంటి వ్యక్తికైనా సరే గంగమ్మను దేవతగా పూజిస్తాం. అదేవిధంగా ఈ భూమి పట్ల కూడా విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సాధారణ హిందూ ఎవరైనా సరే ఈ భూమిని భూదేవి, భూతల్లి అని పూజిస్తాడు. వాళ్ళు కులం ఏదైనా కావచ్చు, వర్గం ఏదైనా కావచ్చు, రాజకీయం ఏదైనా కావచ్చు, చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, పేదవాడు కావచ్చు, సంపన్నుడు కావచ్చు, అందరిలో ఈ గంగమ్మ పట్ల, ఈ భూమి పట్ల సమానమైన శ్రద్ధ ఉంది. ఈ భావాన్ని ఒకసారి చాటి చెప్పాలి అని చెప్పేసి ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ఏకాత్మత యజ్ఞం అనే పేరుతో ఒక రథమేమో గంగానది
పుట్టినటువంటి గంగోత్రి నుంచి ఒక రథము, మరొక రథము బ్రహ్మపుత్రా నది పుట్టినటువంటి పరశురామ కుండము అస్సాం నుంచి ఒక రథము, మూడో రథం వచ్చేసి నేపాల్ పశుపతినాథ దేవాలయం దగ్గర గండకీ నది నుంచి ఒక రథము. ఒక రథంలో గంగాజలం ఉంటుంది, ఒక రథంలో భారతమాత. ఈ రథం, ఈ 2 రథాలు, ఈ 3 రథాలు బయలుదేరి, ఒక రథము గంగోత్రిలో బయలుదేరిన రథము రామేశ్వరం దాకా, అదేవిధంగా మరొక బ్రహ్మపుత్రా నది దగ్గర నుంచి బయలుదేరిన రథము కన్యాకుమారి దాకా, గండకీ నది నేపాల్ నుంచి బయలుదేరిన రథము సోమనాథ దేవాలయం వరకు. ఇట్లా ఈ 3 రథాలు కూడా ఒక నెల రోజులలో దేశమంతటా పర్యటించాయి. ఎక్కడికి రథం వస్తే అక్కడ 50,000 మంది ప్రజలు వచ్చేసి ఆ గంగాజలం తీర్థం తీసుకున్నారు. భారత మాతాకి జై, గంగా మాతాకి జై అని చెప్పేసి వాళ్ళ కులము, భాష, ప్రాంతము, అసమానతలు అన్నీ మర్చిపోయి భారత మాతాకి జై, గంగా మాతాకి జై అని చెప్పేసి ఆ రథాన్ని దర్శనం చేసుకొని గంగాజలం తీర్థం తీసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో 2 రథాలు తిరిగాయి. అంటే కన్యాకుమారికి వెళ్ళే రథము, రామేశ్వరం వెళ్ళే రథం, 2 రథాలు. 80 స్థలాలలో ఈ రథాలు ఆగాయి. ఆ సమయంలో సుమారుగా 7 కోట్ల మంది ప్రజలు దేశం మొత్తంలో 83వ సంవత్సరంలో 1 నెల రోజులలో ఈ రథం ఆగినటువంటి ప్రదేశాలలో దేశం మొత్తంలో 7 కోట్ల మంది ప్రజలు ఆ భారతమాతను దర్శనం చేసుకొని గంగా జలాన్ని స్వీకరించారు. అలాంటి ఒక ఏకాత్మతా భావం, అంటే అందరూ ప్రజలలో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలలో ఒక ఏకాత్మతా భావన, హిందువులము బంధువులము, హిందువులము ఏదైతే మనం చెప్తున్నామో ప్రత్యక్షంగా దాన్ని ఆచరణలో తీసుకురావడం కోసము ఈ ఏకాత్మతా యజ్ఞము ద్వారా హిందూ సమాజంలో ఉన్నటువంటి భేదభావాలను రూపుమాపి మనమందరము ఒకటి అన్నటువంటి భావనను తీసుకురావడంలో విశ్వ హిందూ పరిషత్ సఫలీకృతమైంది. దీని తర్వాతనే ఈ ఏకాత్మతా యజ్ఞంలో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత మన దేశంలో ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులందరూ కూడా 1984 ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీ విజ్ఞాన భవనంలో కలిసి కూర్చున్నారు. మొదటిసారి 400 మంది స్వామీజీలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 400 మంది స్వామీజీలు, సుమారు 135 సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు, శైన అంటే అడ్డబొట్టు, పొడవుబొట్టు, నిలుబొట్టు, ఇట్లా రకరకాలు అంటుంటాం, శాక్తేయులని, వైష్ణవులని, విశిష్టాద్వైతులని, ఇట్లా అనేక రకాల సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళందరూ హిందూ స్వామీజీలందరూ కలిసి 2 రోజుల పాటు సమావేశమయ్యారు. అక్కడ జరిగిన గొప్ప పరిణామం ఏమిటంటే, మీరు ఏకాత్మతా యజ్ఞం ఏదో అనుకున్నాము, హిందూ సమాజం కలవదు అనుకున్నాము, కానీ భారతమాతకి జై, గంగామాతకి జై అని చెప్పేసి 7 కోట్ల మంది ప్రజానీకము ఒక చోట కలిశారు. కాబట్టి ఇంతటి ఏకాత్మతా భావన హిందూ సమాజంలో ఉంది కదా. మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత అయోధ్య రామ జన్మభూమిలో రామమందిరం లేకపోతే మన స్వాతంత్రానికి అర్థం ఏముంటుంది? 7 కోట్ల మంది ప్రజానికము ఏకకంఠముతోటి మందిరము కోసం పోరాటము చేసి ఆ మందిరాన్ని మనం సాధించుకుంటాము కదా అని చెప్పేసి పూజ్య స్వామీజీలందరూ కలిసి ఈ అగుపించిన ఏకాత్మతా భావము మన హృదయాలలో, మన దేశంలో ఏ బానిసత్వపు భావాలు, బానిసత్వపు కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడం కోసం మనం ఉద్యమించాలి, మేము ముందుంటాము, మా వెనకాల మీరుండండి అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ను పూజ్య స్వామీజీలు ఆదేశించిన కారణంగా రామ జన్మభూమి ముక్తి ఆందోళన ప్రారంభమైంది. ఆ ఆందోళన ఫలితంగానే ఈరోజు భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరిగింది. అంటే దానికి ప్రధాన కారణం ఏకాత్మతా యజ్ఞ రథయాత్రల కారణంగా, సమాజంలో నిర్మాణమైనటువంటి స్వాభిమాన జాగృతి కారణంగా ఈ రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఆ విధంగా రామ జన్మభూమి ఉద్యమం వల్ల వచ్చినటువంటి పరిణామాన్ని మనం స్పష్టంగా ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ నిర్మాణమైనటువంటి జాగృతి ద్వారా మేము విశ్వ హిందూ పరిషత్ సమాజంలో పరివర్తన తీసుకొని రావాలని కోరుకుంటుంది. సమాజంలో పరివర్తన అన్న దాంట్లో ఈ బానిసత్వపు లేదా విదేశీయులతో పోరాటము చేసిన కాలంలో ఏవేవైతే రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయో ఆ రుగ్మతల నుంచి ఈ సమాజాన్ని విముక్తి చేయాలి. అలాంటి దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా వాడు ఎక్కువ వీడు తక్కువ అన్న భేదభావాలను రూపుమాపడం కోసం, సమరసతా భావన పెంపొందింప చేయడం కోసం స్వామీజీల పాదయాత్ర కావచ్చు, లేకపోతే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు, లేదా సామూహిక వరలక్ష్మి వ్రత ధార్మిక కార్యక్రమాల ఆధారంగా ఎవరైతే చైతన్యవంతమైనటువంటి హిందువు తన యొక్క వ్యవహారం ద్వారా, తన నడవడి ద్వారా, తన కుటుంబ జీవనం ద్వారా, తన సామాజిక జీవనం ద్వారా ఎలాంటి భేదభావాలు పాటించకుండా ముందుకు సాగేలాగా సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రయత్నము విశ్వ హిందూ పరిషత్ ద్వారా జరుగుతుంది. రెండోది, ఇంతకుముందే చెప్పినట్టే గోవు మనం వ్యవసాయ ప్రధాన దేశం. ఈరోజు ప్రపంచమంతటా కూడా
వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది, రసాయనిక వాడకం ఎక్కువైన కారణంగా, రసాయనిక మందులు వాడిన కారణంగా ఆహార పదార్థాలు కూడా విషపూరితమయ్యాయని చెప్తున్నారు. ఈరోజు పంజాబ్ లాంటి ప్రాంతంలో క్యాన్సర్ రోగాలు ఎక్కువ ఉండడానికి కారణము అక్కడ అధికంగా ఎరువులు వాడిన కారణంగానే క్యాన్సర్ ఎక్కువ పెరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి మనము గోవు 33 కోట్ల దేవతలకు గోవు నిలయమని అంటాం, గోవు నడుస్తున్న వైద్యశాలని చెప్తాం, ఇవన్నీ చెప్తాం. కానీ గోవులు హత్య చేయబడుతున్నాయి. కాబట్టి గోవులను పెంచుకోవాలి, దానికోసం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ 2012వ సంవత్సరంలో విశ్వమంగళ గోగ్రామ యాత్ర అనే పేరు మీద దేశం మొత్తం కూడా విశ్వమంగళ గోగ్రామ యాత్ర నిర్వహించడం ద్వారా గోవును పూజించడంతో పాటుగా గోవును పెంచుకోవడానికి, గో ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చే లాభాలు ఏమిటి, ఇలాంటి విషయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఒక విశేష ప్రయత్నం చేసిన కారణంగా ఈరోజు దేశంలో వేలాది గోశాలలు, ప్రత్యక్షంగా విశ్వ హిందూ పరిషత్ గోశాలలు ప్రారంభించకపోయినా ఆ విశ్వమంగళ గోగ్రామ యాత్ర ద్వారా వచ్చినటువంటి జాగృతి కారణంగా హిందూ సమాజము స్వతహాగా గోవులను పెంచుకోవాలి అన్నటువంటి ఒక భావన పెరిగిన కారణంగా గోశాలలు నిర్మాణం అయ్యాయి. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న విశేష ప్రయత్నం ఏమిటంటే సమాజంలో వాతావరణ కాలుష్యం తగ్గాలి, ఈ భూమిలో పెరుగుతున్నటువంటి విష పదార్థాలను తగ్గించాలి అన్నట్లయితే గోవులను పెంచుకోవాలి. కాబట్టి గో ఆధారిత వ్యవసాయం చేయడం కోసం ఒక పరిశోధనా కేంద్రాన్ని విశ్వ హిందూ పరిషత్ నాగపూర్ దగ్గర దేవలాపూర్ అనే చోట ఒక పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. సత్యంజీ గారు చాలా చక్కగా వివరించారండి. బాలస్వామి గారు, ఇప్పుడు భారతావనిలో అనేక దేవాలయాలు మసీదులుగా మారిపోయాయి. వీటన్నిటి రక్షణ కోసం ఇంకా 100 ఏళ్ల న్యాయ పోరాటం జరిపించాల్సిందేనంటారా? మొఘలాయుల పాలనలో ఈ దేశంపై, ఈ ధర్మంపై దాడి జరిగింది. ప్రతి దేవాలయాన్ని కొల్లగొట్టి మసీదుగా మార్చినటువంటి వైనం మనం చూసినాము. అందులో ప్రధానమైనటువంటిది అయోధ్య రామజన్మభూమి. బాబర్ అనేటువంటి మహమ్మదీయ రాజు అయోధ్య రామ మందిరంపై దాడి చేసి నిర్మించినటువంటి విషయాన్ని మనము సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించి ఆధారాలతో సహా న్యాయబద్ధంగా చూపించి ఒప్పించి ఈరోజు మనం మందిరం నిర్మాణం చేసుకు ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు శ్రీకృష్ణుడి మందిరం కూడా, మధురలో శ్రీకృష్ణుడి మందిరం పైన కూడా దాడి జరిగింది. ఆ యొక్క మందిరం పైన మసీదు నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా దేశంలో పుణ్యక్షేత్రాలపైన దాడులు చేయడం జరిగింది. దానిపైనే అదే మందిరం పైన మసీదు కట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయన్నీ కూడా న్యాయపరంగా, చట్టపరంగా వాటన్నింటినీ సాధించి తిరిగి హైందవం యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేటందుకోసం విశ్వ హిందూ పరిషత్ పరితపిస్తూ ఉంది. మన దేశంలో కూడా జోగులాంబ శక్తిపీఠం, మన తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ శక్తిపీఠం అనేది ప్రముఖమైనటువంటి ఆలయం. అక్కడ కూడా మహమ్మదీయ రాజులు దాడి చేసి దురాక్రమణ చేసి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ 1, 2 అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఈ విధంగా దాడి చేసినటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకువచ్చి హిందూ సమాజాన్ని జాగృతం చేసి మన యొక్క హైందవ దేవాలయాల ప్రాశస్త్యాన్ని కొనసాగించడందుకోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. హిందూ యువతి యువకులను చైతన్యం చేసేందుకోసము అటు దుర్గావాహిని, ఇటు బజరంగ దళ్ కార్యకర్తలు విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. దానిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరించారండి. రామ్ సింగ్ గారు, ఇందాక సత్యంజీ గారు చెప్పినట్టు, బాలస్వామి గారు చెప్పినట్టుగానే మన దేశంలో ఈ మత మార్పిడులు చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా మనకి స్వతంత్రం వచ్చిన తరువాతే ఈ మత మార్పిడులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటండి? చక్కగా అడిగారండి. మత మార్పిడికి ముఖ్యమైన కారణం ఏంటంటే హైందవ సాంప్రదాయము, భారతదేశము ఒక రిచ్ అంటే ఒక ధనికమైన సంస్కృతి కల మన పబ్లిక్ ఏవైతే ఉన్నారో వాళ్ళను దోచుకోవడమే వాళ్ళ సంస్కృతి. దాదాపుగా యుగాల నుంచి ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని మనం మాట్లాడుకున్నప్పుడు మరి క్రీస్తు పూర్వంలో దాదాపుగా 600-700 సంవత్సరాల నుంచి 1600 సంవత్సరాలకు మహమ్మదీయులు దీన్ని దోచుకున్నారు భారతదేశాన్ని. 1600 నుంచి 1947కి మనకు స్వతంత్రం వచ్చే వరకు మరి బ్రిటిషర్స్ మనం దోచుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మన ఆలయాలలో బంగారం కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, అమ్మవారిని శక్తిలాగా మనం పూజిస్తాం. మరి దాన్ని దోచుకోవడానికి వాళ్ళకు వీలు ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందువులు సంఘటితంగా ఉన్నప్పుడు ఈ ప్రయత్నం జరగదు.
ఏ ప్రయత్నము ఈ దోచుకోవడం అనేది జరగదు, ఈ దోపిడీ జరగదు. కాబట్టి వాళ్ళని ఏ రకంగా అయినా మతంలో మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే విధానం మన దగ్గర లేకుండే భారతదేశంలో, రైల్వేస్ అని పెట్టి వాళ్ళని క్రిస్టియానిటీలో మార్పు చేసి ఆ ఉద్యోగాలను తీసుకొని మీరు మా మతంలోకి రండి, మీకు ఆ మతంలో రావడం వల్ల మీకు ఉద్యోగం ఇస్తాం, మీకు జాబ్ ఇస్తాం, మీకు ఎడ్యుకేట్ చేస్తాం, ఇలా మార్పిడి. సో ఈ ప్రలోభాలను పెట్టుకుంటూ ఈ ఈ చిన్న చిన్న విషయాలను, అంటే చిన్న చిన్న తృప్తులకు కావచ్చు, మోసాలు కావచ్చు, మాయలు అనేది చూపిస్తూ, సో ఇప్పుడు టీ దాగే మనది హైందవ సాంప్రదాయంలో కషాయము కాషాయం ఈ రెండు మనకు బలంనిచ్చేటి, కానీ దానిలో టీ పెట్టడం, అట్లాగే టీ కాఫీ అనడం, కాఫీ కాకుండా మళ్ళీ ఇంకా ఇక మనం చెప్పకూడదు అట్లాంటి సీసల మూతలు తీయడం, ఇవన్నీ వాళ్ళ సంస్కృతి, పాశ్చాత్యుల సంస్కృతి. మన ధర్మాన్ని కొల్లగొట్టడం వలన ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సంపాదన దోచుకోవడానికి అడ్డుగా ఉన్న ఏవైతే యువత ఉందో, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళను మతంలో మార్చేసినప్పుడు వాళ్ళకు కట్టు ఉండదు, బొట్టు ఉండదు, కాబట్టి వాళ్ళు అడ్డురారు, కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు అని మత మార్పిడి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు హిందూ సమాజం జాగృతమైంది కాబట్టి, చైతన్యమైంది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఆ దృష్టి పెట్టి చిన్న చిన్న గ్రామాల నుంచి యూత్ను కావచ్చు, మహిళలను కావచ్చు, అన్ని సంస్థలలో కూడా దైవం పేరు మీద కావచ్చు, పండగల పేరు మీద కావచ్చు చైతన్యం చేస్తున్నాం మనం. ఇప్పుడు రాబోయే వినాయక చవితిలో 9 రోజులు మనం కార్యక్రమాలు చేస్తాం, మరియు దేవి నవరాత్రులు చేస్తాం, దసరా అప్పుడు శ్రీరామనవమి చేస్తాం మనం. ఇలా ఒక్కొక్క పండుగ యొక్క విశేషత చూపిస్తుంటూ, మన దేవీ దేవతల యొక్క ప్రాముఖ్యతను చూపిస్తూ మనం ముందుకెళ్తున్నాం. మన గురించి మనం తెలుసుకోకపోవడం వలన ఎవరైతే అమాయక ప్రజానీకం ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఆ కమ్యూనిటీ క్యాస్ట్ పరంగా కూడా కావచ్చు, తెలియని వాళ్ళను వాళ్ళు ప్రలోభాలకు దించడము, మార్పు చేయడం, ఇది చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది జరగకుండా తప్పకుండా విశ్వ హిందూ పరిషత్ అడ్డుకుంటుంది, జ్ఞానవంతులను చేస్తుంది, మన హిందువులను చైతన్యపరుస్తుంది, తద్వారా మనం మన వాళ్ళని కాపాడుకుంటాం. చాలా చక్కగా వివరించారండి. సునీత గారు, ఇంతకు ముందే తెలియచేశారు, అంటే విశ్వ హిందూ పరిషత్ ఎలాంటి కృషి చేసింది, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టింది అని చెప్పేసి. దానిలోనే మీరు చెప్పారు, రామసేతు ధ్వంసం కాకుండా విశ్వ హిందూ పరిషత్ చాలా ముందస్తు చర్యలు తీసుకొని దాన్ని నిరోధించింది అని చెప్పేసి. దీని విషయంలో ఎలాంటి ఉద్యమం చేశారండి, అంటే విశ్వ హిందూ పరిషత్ ద్వారా? ఇందాక చెప్పుకున్నట్టు రామసేతు దగ్గర విశ్వ హిందూ పరిషత్ డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేసింది అయితే లేదు, కానీ ఇది మా వారసత్వ సంపద. మా అంటే రాముడు సీతమ్మ వారిని తెచ్చుకోవడం కోసం వాళ్ళతో పోరాడడం కోసం రామ సైన్యం కట్టినటువంటి కట్టడం, ఇది మనం అందరము నమ్మేటువంటిది, ఇది నిజం కూడా. అయితే ఇది కాదు, దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని కొంతమంది సైంటిఫిక్గా, కొంతమంది ప్రభుత్వాల్లో ఉండేటువంటి రాజకీయ పరంగా రకరకాల విషయాలు చెప్పినప్పుడు మనకు మార్గదర్శనం చేసేటువంటి స్వామీజీలందరినీ కూడా ఏకీకృతం చేసి అక్కడ నిలబడి వారికి అండగా దండగా ఉంటూ ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఇది మాదే, మాకు రాముడు కట్టుకున్నటువంటి వారధి ఇది అని చెప్పగలిగినటువంటిది ఒకటి. అయితే అమ్మ ఏది ఏం చెప్పినా కూడా ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇలాగ పెద్దలందరూ చెప్తున్నట్టు ఒక విషయం ఏంటంటే, దాదాపు మనం టాపిక్లో కూడా చివరిలో ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుందంటే ఏం చెయ్యట్లేదు అని అడగాలి. అన్ని రంగాల్లో అన్నిట్లలో కూడా మనం ఎక్కడెక్కడ ఏ రకంగా, ఇప్పుడు మతం మార్పిడి అన్నారు, మతం మార్పిడి అంటే కొంతమంది అజ్ఞానంతో, చదువు రాకపోవచ్చు, కొంతమంది అసమానతతో, కొంతమంది అనారోగ్యంతో, కొంతమంది ఆర్థిక వ్యవస్థలో, ఈ 4 రకాల కారణాలు పెద్ద కారణం అయిపోయాయి. అలాంటి కారణాలలో అందుకని అసమానత లేదు, మనం అందరం ఒక్కటే, హిందూ బంధువు, అలాగా ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అన్ని రకాలుగా ఆ కృష్ణ పరమాత్మ ఎలాగైతే తన లీలా విన్యాసాన్ని చూపెట్టి పరమాత్మ అందరికీ కూడా ముక్తిని కలిగించాడో, అలాగే ఈ సనాతన ధర్మంలో పుట్టిన ఈ పుణ్యభూమిలో ధన్యభూమిలో పుట్టి ఎక్కడైతే ఆ మనకు వాల్మీకి వ్యాసాదులు అన్నటువంటి వాళ్ళ జీవన శక్తినంతా కూడా మళ్ళీ అందరిలో నింపాలంటే నిద్రాణంలో ఉన్నటువంటి హిందువులందరికీ మళ్ళీ అన్ని రకాలుగా ఎక్కడెక్కడ మన సత్సంగం ద్వారా అవ్వచ్చు, మన మామూలుగా మాట్లాడే చోట అవ్వచ్చు, మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా, ఆఖరికి చిన్న రక్ష కట్టుకోవాలన్నా కూడా రక్షాబంధనం రోజు కూడా వెళ్ళి నువ్వు హిందూ నేను హిందూ మన ఇద్దరం కలిసి తల్లి భారతికి సేవ చేద్దాము, లేకపోతే మన ఇద్దరికీ కూడా భారతి రక్ష అని చెప్పుకోవడంలో వెనుక ఉద్దేశం ఏంటంటే మనందరం భారతీయులం, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం, మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నిజమైన హిందువుగా బతుకు, హిందుత్వంలోని మర్మాలను తెలిసి బతుకు, పక్కవాడు ఏం చేస్తున్నాడో కాస్త
జాగరూకతగా ఉండు, నీ ధర్మాన్ని నువ్వే కాపాడుకోవాలి. స్వయమేవ మృగత. అందరూ కూడా ఎవరి వాళ్ళకు వాళ్ళమే ఒక మృగాల్లాగా హిందూ ధర్మ రక్షణలో రక్షకులుగా ఉంటారు అని ఆశపడుతూ జై శ్రీరామ్. మంచి విషయం తెలియజేశారమ్మా. అమ్మ పద్మశ్రీ గారు, దుర్గా వాహినిలో తెలుగు స్త్రీమూర్తులకు స్త్రీ పురోగతి విషయంలో ఎటువంటి విశేషమైన కృషి చేశారమ్మా? మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి చాలా సంవత్సరాల క్రితం ఒక ఢిల్లీలో ఇంద్రప్రస్థ స్టేడియంలో ఒక సమ్మేళనం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది వరకు వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఆ స్ఫూర్తి చాలా కనిపించింది ఇక్కడ. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి లక్ష్మీకాంతమ్మ గారు, తర్వాత స్వర్ణలత గారు, బద్దం అన్నపూర్ణమ్మ గారు, తర్వాత శివ చైతన్య, మాత శివ చైతన్య, వరలక్ష్మి గారు, పావని గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు మన తెలుగు రాష్ట్రాల నుంచి మన దుర్గా వాహినికి, మాతృశక్తికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు చాలా పనిచేశారు. అలాగే 2014లో ఇక్కడ మనం ఒక బైక్ ర్యాలీ చేసాం. మన భాగ్యలక్ష్మి మందిరం దగ్గర నుంచి మహాలక్ష్మి మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దాకా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా దానికి అందరినీ కలుపుకొని మొత్తం మనం చేసిన బైక్ ర్యాలీ దాదాపు దేశం అంతా దాని ప్రభావం చూపించింది. ఢిల్లీ దాకా దాని యొక్క ప్రభావం వెళ్ళి మనం చూసి వాళ్ళు అక్కడ చాలామంది మొదలుపెట్టారు. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఇక ముందు కూడా దుర్గావాహిని మాతృశక్తి కూడా మన సమాజంలో రుగ్మతలను రూపుమాపి, అలాగే మన ధర్మము, దేశము, సంస్కృతి దాన్ని విడవకుండా దాని అంతర్లీనంగా ఉంటూ కూడా మన మహిళలని అభ్యుదయం వైపు నడిపించుకుంటూ మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకునే దిశగా, అలాగే మన పిల్లలకి సంస్కారం ఇచ్చే దిశగా మేమందరం కలిసి పనిచేస్తాము. ఇది మా పరిషత్తు షష్ఠి సందర్భంగా మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయము. జై శ్రీరామ్. అమ్మా చాలా మంచి విషయం అందజేశారు. సత్యంజీ గారు, చివరిగా ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? విశ్వ హిందూ పరిషత్ గత 60 సంవత్సరాలుగా చేసిన కృషి కారణంగా సమాజంలో నిర్మాణమైనటువంటి జాగృతిని మరింత వేగంగా విస్తరింపచేసి ఏ సమస్యల కారణంగా హిందూ సమాజము ఇబ్బందులకు గురవుతుందో ఆ సమస్యలను పరిష్కరిస్తూ సమసమాజ స్థాపన కోసము, లేదా గాంధీజీ కలలు కన్న రామరాజ్య స్థాపన కావచ్చు, అంబేద్కర్ కలలు కన్నా సమసమాజ స్థాపన కావచ్చు, దీన్ని సాధించడం కోసము విశ్వ హిందూ పరిషత్ ప్రస్తుతము దేశం మొత్తంలో 88,000 స్థానాలకు విశ్వ హిందూ పరిషత్ విస్తరించింది. అంటే 88,000 స్థానాలలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తను అని చెప్పుకునేటువంటి వాళ్ళ సంఖ్యను దేశంలో సుమారు అనేక లక్షల గ్రామాలకు, దేశంలో ఉన్న అన్ని గ్రామాలకు విస్తరించడం కోసం ఒక ప్రయత్నము విశ్వ హిందూ పరిషత్ రానున్న రోజుల్లో చేస్తుంది. రెండోది, సమాజంలో పరివర్తన తీసుకొని రావాలి, వ్యవస్థ పరివర్తన తీసుకొని రావాలన్న విషయంలో ఇంతకుముందు చెప్పినట్టుగా సమరసత సాధన కావచ్చు, సేవా కార్యక్రమాల పెంపుదల కావచ్చు, గోరక్షణ కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా విదేశీ శక్తులు ఏవైతున్నాయో హిందూ సమాజాన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా విడదీయలేకపోతున్నాము. కాబట్టి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొత్త రకరకాల ప్రయత్నాలు, వాళ్ళు కేవలం మత మార్పిడి ఒకటే కాకుండా మన హృదయాలలో విషబీజాలు నాటడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదివాసులు, మూలవాసులు అనే పేరు మీద కావచ్చు, దక్షిణాదివారు, ఉత్తరాదివారు కావచ్చు, పంజాబీలు వేరనేవి కావచ్చు, లేకపోతే హిందీ భాష వేరు, తమిళ ఇట్లా భాషల పేరుతో మరొక కొత్త రకంగా ఒక రకమైనటువంటి న్యారేటివ్ని క్రియేట్ చేసి హిందూ సమాజంలో భేదభావాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి భేదభావాలను అణిచివేయడం కోసం కావలసినటువంటి ప్రచార పద్ధతులను, ఆధునిక ప్రచార పద్ధతులను వినియోగించుకొని ఏ దుష్టశక్తులైతే హిందూ సమాజంలో భిన్నభావాలను వ్యక్తం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళను కూడా వాళ్ళకు సరైన సమాధానం చెప్పడం కోసం విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది. దీంతోపాటుగా ముఖ్యంగా ఏంటంటే మన ధర్మానికి ఆధార కేంద్రము దేవాలయం. ఈ దేవాలయ వ్యవస్థను తిరిగి పునరుత్తేజం చేయడం కోసము దేవాలయం అనేది పంచభూతాలను కాపాడడం కోసం జరుగుతున్న ఒక ఉద్యమం. ఈరోజు ఏదైతే ప్రపంచ బ్యాంకు కావచ్చు, ప్రపంచ మేధావులు కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది అని చెప్పేసి, లేదా పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ ఇలాంటివి ఏవైతే చెప్తున్నారో మన దేవాలయం ఇవన్నీ చేసేది. ఒకప్పుడు దేవాలయంలో అగరబత్తి వెలిగిస్తే వాతావరణం శుద్ధి అవుతుంది. దేవాలయంలో చెట్టు ఉంటుంది, తప్పనిసరిగా ఒక రావి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, తులసి చెట్టు కానీ ఉంటుంది. ఈరోజు ఇంటింటా చెట్టు, ఊరూరా వనం అని చెప్తున్నాం. కాబట్టి మనం ఏవేవైతే చెప్తున్నామో అవన్నీ కూడా దేవాలయము సమాజానికి శ్రద్ధా కేంద్రంగా, స్ఫూర్తి కేంద్రంగా ఉండేది. అక్కడ ఇచ్చే తీర్థము
అనేక రోగాలను దూరం చేయడానికి పనికి వచ్చే ఒక ఔషధ గుణము కలిగినటువంటి తీర్థం అది. కానీ ఈరోజు ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ కొన్ని చోట్ల ఉన్నా కొన్ని చోట్ల లేకపోయినా అంతటా కూడా మన దేవాలయ వ్యవస్థను పునరుద్ధరించుకోవాలి. దేవాలయం హిందూ సమాజానికి శ్రద్ధా కేంద్రము కావాలి, స్ఫూర్తి కేంద్రము కావాలి, విజ్ఞాన కేంద్రము కావాలి. ఇది రాబోయే రోజులలో విశ్వ హిందూ పరిషత్తు దేవాలయము కేంద్రంగా మనము ఏవైతే చెప్తున్నటువంటి సమసమాజ స్థాపన కోసము, లేదా హిందూ ధర్మంలో ఈరోజు విశ్వాసం, హిందూ ధర్మం గొప్పదని అందరూ అంటున్నారు. ఆ గొప్పదైనటువంటి ధర్మాన్ని మన జీవితాలలో మనం ఆచరించాలి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, పరాయి స్త్రీ తల్లితో సమానమని హిందూ ధర్మం బోధించింది. పరాయి ధనము మట్టితో సమానము అని చెప్పింది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ఈ మధ్య కలకత్తాలో ఒక డాక్టర్ పైన జరిగిన అత్యాచారం గురించి వస్తుంది. నిజంగా హిందూ ధర్మమును ఆచరించినట్లయితే హిందూ ధర్మము పరాయి స్త్రీని తల్లితో సమానంగా చూస్తుంది. కాబట్టి ఇలాంటి ఉత్తమ సంస్కారాలు చిన్నప్పటి నుంచే పిల్లలలో కలిగించడం కోసము గ్రామాన రాబోయే రోజులలో విశ్వ హిందూ పరిషత్ బాల సంస్కారాల కేంద్రాలు నిర్వహించేలాగా, మా గ్రామములో ఒక బాలుడు లవుడు అవుతాడు, కుషుడు అవుతాడు, ప్రహ్లాదుడు అవుతాడు, వివేకానందుడు అవుతాడు, ఛత్రపతి శివాజీ అవుతాడు తప్ప మరొక తీవ్రవాదో, ఒక ఉగ్రవాదో, లేకపోతే హిరణ్యకశపుడో, రావణాసురుడో మా గ్రామంలో కాకుండా మేము చూసుకుంటాము. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలని ఉత్తమ సంస్కారవంతులు చేయడం కోసము బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తాము అనే విషయాన్ని రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ గ్రామాన సత్సంగాలు, బాల సంస్కార కేంద్రాల మాధ్యమంగా హిందూ ధర్మం పట్ల శ్రద్ధను, విశ్వాసాన్ని పెంపొందింప చేయడం కోసము ఈ సంస్కార శిక్షణ అనే పేరుతోటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. జై శ్రీరామ్. బాలస్వామి గారు, మీ మాటల్లో భారతీయులకు, హిందువులకు మీరిచ్చే సందేశం. హిందువులంతా సంఘటితం కావాలి. కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా హిందూ సమాజం అంతా సంఘటితమైతేనే మన భవిష్యత్తు ఉంటుంది. లేదంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఉదంతాలు భారత్లో కూడా జరిగేటటువంటి ప్రమాదం ఉందని కొన్ని పార్టీల నాయకులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనికి అంతటికీ ఎదుర్కోవాలంటే ఏకైక లక్ష్యం సంఘటనే మార్గం. అది కూడా హిందువులందరూ కూడా కులాలను పక్కన పెట్టి, జాతులను పక్కన పెట్టి, పేద సంపన్న వర్గాలకు దూరంగా ఉంటూ సంఘటితంగా విశ్వ హిందూ పరిషత్ గొడుగు కిందికి రావాలని చెప్పేసి హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా 60 సంవత్సరాల షష్ఠిపూర్తి ఉత్సవాల ఆధారంగా భవిష్యత్తులో విశ్వ హిందూ పరిషత్ చేపట్టబోయే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ హిందూ శక్తిని ప్రదర్శించే విధంగా భారత దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా తీర్చిదిద్దే విషయంలో, గోమాతను దైవంగా పూజించేటటువంటి విషయంలో అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమిద్దామని చెప్పేసి హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తుంది. జై శ్రీరామ్. రామ్ సింగ్ గారు, మీ మాటల్లో. తప్పకుండా ఈ ప్రపంచంలో సర్వజీవుల హితం కోరేది హిందూ కాబట్టి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా మేము, మరి మా సోదరులైన ఎవరైనా కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే విషయము. కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండడం వలన మనం యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వలన ఇతర మతస్థులు చూపించే ప్రలోభాలకు పడకుండా, కుట్రల్లో పడకుండా, మోసపోకుండా ఒక హిందువుగా మనం జీవిస్తాం, పవిత్రంగా జీవిస్తాం. పవిత్రాణయ సాధున వినాశాయ చ దుష్కృతం అని మన పరమాత్ముడు, కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ద్వారానే మనము ఏదో ఆరిజిన్, మన విశ్వ హిందూ పరిషత్ యొక్క సంస్థ ఏదైతే ఆరిజిన్ అయిందో ఆ మూలంగా మనము దురలవాట్లకు తప్పకుండా దూరం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అలవాట్లలో ఈ గత 15-20 సంవత్సరాల్లో చూస్తున్నప్పుడు ఈ స్క్రీన్ కూడా ఒకటి, అంటే ఈ మొబైల్ ఒకటి. ఈ మొబైల్ వాడడము ఎంత అయితే అవసరం ఉందో అంతే. దాంతో మంచి విషయాలను మనం పట్టుకుందాం. దాని నుంచి వచ్చే నానా రకాలైన విపరీత ధోరణి, అంటే ఉద్రేకపరిచే విషయాలు కావచ్చు, చెడిపోయే విషయాలు కావచ్చు, దానికి దూరం ఉండడం నెంబర్ 1. ఇంకా తినే అలవాట్లు కావచ్చు, తాగే అలవాట్లు కావచ్చు, ఇంకొక రకంగా మాట్లాడలేని విషయాలు కావచ్చు, వాటికి మన యువత తప్పకుండా దూరం ఉండాలి. తద్వారా వాళ్ళు రక్షించుకుంటూ, వాళ్ళ కుటుంబాలను రక్షించుకుంటూ మన మతాన్ని రక్షించుకోవచ్చు, మన దేశాన్ని రక్షించుకోవచ్చు. తప్పకుండా భారత్ అనేది ఏదైతే ఉందో, అంటే సూర్యుడు, మరి ఆ భారత్ అనే సూర్యుడు కాబట్టి మనం ప్రపంచానికి ఒక విశ్వగురువుగా తప్పకుండా నిలుస్తాం. ఆ విశ్వాసం ఉంది. అలా ముందుకెళ్దాం. అమ్మా సునీత గారు, మీ మాటల్లో. అమ్మా, మాతా సమాజ నిర్మాత అంటారు. ఒక మాతృమూర్తిగా ప్రతి మాతృమూర్తి కూడా కడుపు నిండా కనండి,
కళ్ళల్లో పెట్టుకుని బిడ్డల్ని పెంచండి. ధర్మానికి ఎక్కడ హాని కలగకుండా ఉండే విధంగా పసిపిల్లల నుండి పెంచుకుందాం. హిందువుగా పుట్టాం, హిందువునని గర్వంగా చెప్పుకుందాం. మన ఇల్లు వాకిలి అంతా కూడా హిందూ గృహం ఇలా ఉంటుంది అనే విధంగా తీర్చిదిద్దుకుందాం. హిందువుగా పుట్టాం, హిందువుగానే చద్దాం. పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ధర్మంలో ఉన్న వాళ్ళంతా ఇందులోనే ఉండాలి అనేటువంటి ప్రబోధ అందరం అందిద్దాం. నమస్తే. మా పద్మశ్రీ గారు, మీ మాటల్లో అమ్మా. అంటే మన మహిళ తన దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుందో దేశాన్ని కుటుంబంగా అనుకొని సంస్కారవంతమైన దేశాన్ని మనం ఇవ్వాలి అంటే మహిళ ముందుకు రావాలి. కాబట్టి వాళ్ళు కొద్ది సమయం మాకు ఇస్తే తప్పకుండా మన దేశాన్ని సంస్కారం చేసుకుందాం అనే నమ్మకం మాకుంది. కాబట్టి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ రండి, మన పరిషత్లో చేరండి. జై శ్రీరామ్. గో సంరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఇప్పటి వరకు చేసిన సేవలు, కృషి, అలాగే ఇకపై చేయబోతున్న సేవలు, కృషి గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు. ఇదండి వాల్టి 60 వసంతాల విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.